హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ద్వారా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి మీరు అడిగినటువంటి అనేక రకాల డౌట్స్, దాంతోపాటు కొన్ని జనరల్ అంశాలు అన్నిటినీ కలిపి మీ సందేహాలు తీరే విధంగా ఒక సుదీర్ఘమైన వీడియో చేయబోతున్నా. ఈ వీడియో లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అవసరం అనుకుంటే స్పీడ్ ఎక్కువగా 1.25 కానీ 1.5 కానీ పెట్టుకునైనా చూడండి, కానీ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూస్తేనే మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో అనేక రకాల అంశాలు మీరు అడిగినటువంటి అంశాలు, అంటే జాబ్ ప్రొఫైల్ కావచ్చు, శాలరీ కావచ్చు, అదేవిధంగా జాబ్కు సంబంధించినటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా బయట ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగము అంటే దీనికి సెలెక్ట్ అయినటువంటి ఆనందం లేకుండా బయట చాలామంది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ ఉద్యోగం యొక్క గొప్పతనం ఏంటి, రోల్ ఏంటి, అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని ఇయర్స్కి ఒకసారి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు, అనేక రకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే కొన్ని విషయాలు ముందుగా నేను గమనించమని చెప్తున్నా, అంటే మీకు కొన్ని క్లారిఫై ఇచ్చిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఒకటి, నేను ఈ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు, అంటే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగంలో నేను ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని సర్క్యులర్స్ ఉంటాయి కదా, ఆ సర్క్యులర్స్, అదేవిధంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి కొంతమందిని 5-6 మందిని ఎంక్వైరీ చేయడము, కొంతమంది మున్సిపల్ కమిషనర్ స్థాయి వరకు కూడా కొంతమంది అధికారులను ఎంక్వైరీ చేయడము, ఇలా మల్టిపుల్ ఎంక్వైరీస్, మల్టిపుల్ సోర్సెస్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయినప్పటికీ కూడా ఈ సమాచారంలో కొంత అంటే మీరు పనిచేసే ప్రదేశము, మీకు వచ్చినటువంటి జిల్లా, మీకు వచ్చినటువంటి మున్సిపాలిటీని బట్టి కొన్ని రకాల చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కేవలము నేను ఇచ్చే సమాచారం కావచ్చు, సజెషన్స్ కావచ్చు, కేవలము ఒక ప్రాథమిక సమాచారంగా, మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్గా, కొంత మీరు నెక్స్ట్ నిర్ణయాలు తీసుకోవడం కోసం కొంత బేసిక్ సోర్స్గా మాత్రమే చూడండి తప్ప ఇది అథెంటిక్ సోర్స్గా, ఇదే ఫైనల్ సోర్స్గా చూడొద్దు. మీరు దీని అంటే ఈ వీడియోలో వచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకొని దీనిపైన ఫర్దర్గా ఇంకా 1-2 సార్లు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంటుంది, బాధ్యత మీ పైన ఉంటుంది. ఇది మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసము, కొంత అవేర్నెస్ ఇవ్వడం కోసం చేస్తున్నది మాత్రమే తప్ప ఇదే ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ ఆర్డర్ కానీ ఫైనల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఓకే, ఇది గమనించి మన విషయాలు అనేటివి చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్ 2022 ద్వారా జరిగినటువంటి ఉద్యోగ నియామకము. అయితే గ్రూప్ 4లో 8,000కు పైగా ఉద్యోగాలు ఉంటే అందులో దాదాపుగా 1/4 వంతు, అంటే 25% వరకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలే. అయితే ఈ పోస్టులు వచ్చేసి 2022లో క్రియేట్ చేశారు. గతంలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగం అయితే లేదు, కానీ మనకు పట్టణ అభివృద్ధి ఏదైతే ఉంటుందో, అర్బన్ లోకల్ బాడీస్, పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి కదా, వాటి యొక్క అభివృద్ధిని వేగవంతం చేయాలి, మల్టిప్లై చేయాలి అనే ఉద్దేశంతోన గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక క్యాడర్, ఒక ఉద్యోగము. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కూడా వీరికి అంటే ఈ ఉద్యోగాలను కొనసాగిస్తుంది. రిక్రూట్మెంట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే క్రియేటెడ్ ఇన్ 2022లో క్రియేట్ చేయబడినటువంటి ఒక కొత్త రకం పోస్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద. అయితే ఇది వచ్చేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇందులో మనకు నోటిఫికేషన్ 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ కోడ్ 99 పోస్ట్ కోడ్ ద్వారా గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. అయితే అంతకంటే ముందే మనకు విఆర్ఓలు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, విఆర్ఏలు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సిబ్బందిని అక్కడ ఆ క్యాడర్ తీసేసి, ఆ ఉద్యోగాన్ని తీసేసి ఇతర డిపార్ట్మెంట్స్కి సర్దుబాటు చేసే దాంట్లో భాగంగా చాలామందిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వార్డ్ ఆఫీసర్ కమ్ జూనియర్ అసిస్టెంట్ అనే పేరుతోన రిక్రూట్మెంట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నటువంటి బ్యాచ్ అంటే మీరేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్దుబాటు చేయడం ద్వారా ఈ డిపార్ట్మెంట్కి వార్డ్ ఆఫీసర్ కమ్ జూనియర్ అసిస్టెంట్ అనే పేరుతోన రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్గా వార్డ్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అవుతున్నారు. అయితే మనకు వేకెన్సీ వచ్చేసి 1862 వేకెన్సీస్ ఇచ్చారు. ఇన్ 31 డిస్ట్రిక్ట్స్, 31 జిల్లాలలో. ఇందులో మనకు జిహెచ్ఎంసీ పరిధిలో, ముఖ్యంగా జిహెచ్ఎంసీలో మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో వేకెన్సీ లేవు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ని మినహాయించడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో. అదేవిధంగా రంగారెడ్డి,
మేడ్చల్ మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి కొన్ని ఏరియాస్. అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్ బయటకు ఉండడం వల్ల ఈ జిల్లాల్లో అంటే ఈ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో అయితే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ములుగు అనే డిస్టిక్ ఉంటుంది కదా, ములుగు, ఓకే, ములుగు జిల్లాలో మాత్రం మనకు మున్సిపాలిటీలు లేవు. మనకి ఇప్పుడు ములుగు అనేది మున్సిపాలిటీగా మారబోతుంది. అయితే ఈ రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి మున్సిపాలిటీస్ లేకపోవడం వల్ల ములుగు జిల్లాలో కూడా ఈ వేకెన్సీస్ లేవు. సో మొత్తంగా చూస్తే ఎక్సెప్ట్ హైదరాబాద్ అండ్ ములుగు డిస్ట్రిక్ట్స్, ఈ రెండు డిస్ట్రిక్ట్స్ని పక్కన పెడితే మిగతా 31 జిల్లాల్లో 31 డిస్ట్రిక్ట్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అత్యధికంగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అయితే దీని పే స్కేల్ వచ్చేసి 22,240 నుంచి 67,300, 22,240 నుంచి 67,300 అనే పే స్కేల్తోన ఈ ఉద్యోగం అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి మీరు జాయిన్ అయిన వెంటనే 22,240 అనే బేసిక్ పే ఉంటుంది. దీనిపైన అలవెన్సెస్ ఉంటాయి. అంటే మనకు హెచ్ఆర్ఏ కావచ్చు, డిఏ కావచ్చు, అంటే అక్కడ డిఏ అనేది అందరు కామన్గా ఉంటుంది. హెచ్ఆర్ఏ అనేది మీకు వచ్చినటువంటి మున్సిపాలిటీని బట్టి పెద్ద జిల్లా కేంద్రంలో వస్తే ఎక్కువగా, లేదంటే చిన్నగా అంటే 10-20 వేల పాపులేషన్ ఉన్నటువంటి మున్సిపాలిటీస్, చిన్న మున్సిపాలిటీస్లో వస్తే అందులో కొంత తక్కువగా, ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. హెచ్ఆర్ఏ ఇక డిఏ అందరికి సేమ్ ఉంటుంది, బేసిక్ పే ఉంటుంది. నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో అంటే జనరల్గా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి చేసినటువంటి వీడియోలో చెప్పిన మనకు వచ్చేసి 26,000 నుంచి 28,000-29,000 వరకు మనకు శాలరీ, ఇన్ హ్యాండ్ శాలరీ, చేతికి వచ్చేటువంటి జీతము 26,000 నుంచి 29,000 మధ్యలో మీరు ఎంతైనా మీరు పనిచేసే ప్లేస్ని బట్టి చేతికి వచ్చేటువంటి శాలరీ మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది ఇక జాబ్ క్యాడర్ వచ్చేసి ఎలాంటిది అంటే ఏ క్యాడర్లో ఉందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇది బేస్డ్ ఆన్ స్కేల్, అంటే మనకి ఇచ్చినటువంటి ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని ఆధారంగా చేసుకుంటే ఇది రికార్డ్ అసిస్టెంట్ లెవెల్. సాధారణంగా మనకు జూనియర్ అసిస్టెంట్కి ఈక్వలెంటా, ఇది జూనియర్ అసిస్టెంట్ క్యాడరా లేదంటే అంతకంటే తక్కువ క్యాడరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కొంత అడిగి తెలుసుకున్నటువంటి అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, కొంతమంది అంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, ఇది రికార్డ్ అసిస్టెంట్కి ఈక్వల్ వస్తుందా, జూనియర్ అసిస్టెంట్కి ఈక్వల్ వస్తుందా, లేదంటే ఇంకా కింది స్థాయా, లేదంటే ఏ స్థాయిలో వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరికి కూడా క్లారిటీ లేదు. అయితే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది 100% ఇదే పక్కాని కాదు, కానీ నాకు వచ్చినటువంటి సోర్సు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ అయితే రికార్డ్ అసిస్టెంట్ లెవెల్లో ఉంది. సో ఇది వచ్చేసి బిల్ కలెక్టర్స్, గతంలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్, సో ఆ ఉద్యోగానికి ఈక్వలెంట్గా దాని ప్లేస్లో తీసుకొచ్చినటువంటి ఉద్యోగంగా మనకు తెలుస్తుంది. సో ఇది జూనియర్ అసిస్టెంట్కి ఈక్వల్ పోస్ట్ అయితే కాదు, కొంత కింది స్థాయిలో, అంటే మరీ కింది స్థాయి కాదు, కానీ రికార్డ్ అసిస్టెంట్ కేటగిరీ, రికార్డ్ అసిస్టెంట్స్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఉద్యోగంగా చెప్పొచ్చు. ఓకే, ఇది అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ జాబ్ లొకేషన్, అసలు ఉద్యోగం ఎక్కడ ఇస్తారు మనకు, ఎక్కడ ఉంటుంది అని అంటే ఇన్ మున్సిపాలిటీస్. ఓకే, మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎక్సెప్ట్ ములుగు జిల్లాను పక్కన పెడితే మిగతా అన్ని జిల్లాల్లో మనకు మున్సిపాలిటీలు కనబడుతున్నాయి. ఈ మున్సిపాలిటీలలో మనకు రకరకాలు ఉంటాయి, డిపెండ్స్ ఆన్ పాపులేషన్ ఆ పట్టణాన్ని బట్టి, దాని యొక్క స్ట్రెంత్ లెవెల్ని బట్టి మనకు 2-3 రకాలుగా చేస్తున్నారు. ఒకటి కేటగిరీ 3 అని చెప్పేసి, కేటగిరీ 3, రెండవది కేటగిరీ 2, మూడవది కేటగిరీ 1 అని చెప్పేసి మనకు తీసుకుంటారు. కేటగిరీ 3 అంటే చాలా చిన్నవి, అంటే 20,000, 30,000, 15,000 అట్లా పాపులేషన్ ఉన్నటువంటి మున్సిపాలిటీలు. కేటగిరీ 2 అంటే కొంత పెద్దవి. ఓకే, కొంత పెద్దవి. ఇక కేటగిరీ 1 అంటే సాధారణంగా పెద్ద జిల్లా కేంద్రాలు అలాంటివి వస్తుంటాయి. ఈ విధంగా 3 రకాల కేటగిరీలో మనకు మున్సిపాలిటీస్ ఉంటాయి. ఈ మున్సిపాలిటీస్లో ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏ కేటగిరీ దాంట్లో అయినా మీకు ఉద్యోగం అయితే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి అసలు జాబ్ ప్రొఫైల్ ఏంటి, అసలు జాబ్లో మనం ఏం చేస్తాము, జాబ్ ఎలాంటిది అని అడుగుతున్నారు. ముందుగా ఇది ఫీల్డ్ జాబా, డెస్క్ జాబా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకొని జూనియర్ అసిస్టెంట్ లాగా ఆఫీస్లోనే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి కంప్లీట్ చేసే జాబా, లేదనంటే ఫీల్డ్లో ఉండాల్సినటువంటి జాబా. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫీల్డ్ జాబే. ఓకే, మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లోనే వర్క్ చేసుకొని టైమింగ్స్ 5:30 అట్లా అవ్వగానే ఇంటికి వచ్చేసి ఉండేటువంటి జాబ్ అయితే కాదు. 24/7 మీరు అలర్ట్గా మీరు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ జాబు. ఒక రకంగా చెప్పాలంటే సేమ్ ప్రొఫైల్ యాజ్ పంచాయతీ సెక్రటరీ. మనకు తెలుసు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగము గతంలో భారీ స్థాయిలో 9,000కు పైగా అనుకుంటా వేకెన్సీస్ మనకు 2018లో నోటిఫికేషన్ ఇచ్చి జూనియర్ పంచాయత్ సెక్రటరీ అని ఒక రిక్రూట్మెంట్ చేశారు. అంతకంటే ముందు మనకు 2014లో స్టార్టింగ్లో మనకు పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటికి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలకు రీసెంట్గానే వాళ్ళకు స్కేల్ పోస్ట్గా ఇస్తూ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది.
అయితే సో ఇవి వచ్చేసి గ్రామీణ అభివృద్ధి, ఓకే, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా క్రియేట్ చేసినటువంటి పోస్టులు జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే పట్టణాభివృద్ధిని కూడా మనం బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వము పట్టణాలలో వార్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని తీసుకురావడం జరిగింది. పంచాయత్ సెక్రటరీలు ఒక గ్రామానికి ఒకరు ఉంటారు, ఒక గ్రామానికి ఒక పంచాయత్ సెక్రటరీ అనేది ఉంటారు, ఒక గ్రామ పంచాయతీకి. అయితే మున్సిపాలిటీలలో ఒక వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ ఉంటారు. ఒకవేళ వార్డ్ ఆఫీసర్ల కొరత ఉంటే, వార్డ్ ఆఫీసర్లు తక్కువగా ఉంటే 2-3 వార్డులకు కూడా వార్డ్ ఆఫీసర్గా ఉంచవచ్చు. సేమ్ పంచాయత్ సెక్రటరీలు కూడా ఎక్కడైనా తక్కువ ఉంటే 2 విలేజెస్కి కూడా పంచాయత్ సెక్రటరీగా ఇవ్వచ్చు. ఒకదానికి పర్మనెంట్గా ఇస్తూ అంటే పోస్టింగ్ ఇస్తూ ఇంకో దానికి ఇన్ఛార్జ్గా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఉంటుంది. కానీ జనరల్గా అయితే ఒక వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ ఉంటారు. ఇక ప్రొఫైలు, రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు పంచాయత్ సెక్రటరీ జాబ్కి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మున్సిపాలిటీలలో వీళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, అయితే ఆఫీసర్ టు ద వార్డ్ ఇన్ మున్సిపాలిటీలలో వార్డులు ఉంటాయి. సాధారణంగా మున్సిపాలిటీ ఉందనుకోండి, ఒక మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీ అనేక వార్డులుగా డివైడ్ చేయబడి ఉంటుంది. గ్రామం ఉంటుంది కదా, గ్రామం కూడా వార్డులు ఉంటాయి, గ్రామంలో వార్డు ఉంటుంది. అట్లనే మున్సిపాలిటీస్లో కూడా వార్డ్స్ ఉంటాయి. గ్రామంలో వార్డుకు వార్డ్ మెంబర్ ఉంటారు. ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చే వరకు మనకి ఎవరు ఉంటారంటే ఇక్కడ కౌన్సిలర్లు అనే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనకు గ్రామానికి మొత్తానికి అంటే మనకు పొలిటికల్గా ఉండేటువంటి పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే గ్రామ సర్పంచ్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకు మున్సిపాలిటీకి వచ్చేసి కౌన్సిలర్ల పైన మనకు మున్సిపల్ చైర్మన్ ఉంటారు. ఓకే, చైర్మన్. అయితే సర్పంచ్ను మనం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మనం ఓటేసి ఎన్నుకుంటాం. ఇక్కడ చైర్మన్ని ఈ కౌన్సిలర్లు ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డ్ ఆఫీసర్ని ఇచ్చి ఉద్యోగ బాధ్యతలు అయితే ఇస్తారు. ఎందుకంటే పట్టణాలలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒక వార్డులో 70-80 నుంచి 100 కుటుంబాల వరకు ఇండ్లు ఉంటాయి. సో వాటికి సంబంధించి ఒక 500-600 నుంచి 1000 వరకు అట్లా పాపులేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వార్డుకు ఒకరి చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కానీ పంచాయత్ సెక్రటరీ గ్రామీణ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషిస్తారో అలాంటి పాత్ర ఇంకా కొన్ని ఎక్కువ బాధ్యతలు ఇక్కడ మున్సిపాలిటీస్లో వార్డ్ ఆఫీసర్లు వార్డుకు సంబంధించి పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్గా జాబ్ ప్రొఫైల్. అయితే మరి వర్క్ ప్రొఫైల్, వర్క్ ఏంటి, ఏం చేయాలి, ఉద్యోగంలో చేయాల్సిన పనులు ఏంటి అనే దానికి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. దీనికి 2 రకాల సోర్సెస్ తీసుకున్నా. ఒకటి వచ్చేసి ఒక సర్క్యులర్, మీరు కూడా ఆల్రెడీ మీ గ్రూప్లలో మీకు సర్క్యులేట్ అయి ఉంటుంది. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2022లో ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్, అంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ యొక్క రోల్స్ అండ్ అంటే జాబ్ ప్రొఫైల్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే విధంగా ఒకటి ఇచ్చారు. సో దానికి సంబంధించి ఒక సోర్సు. అయితే పేపర్ మీద మనకు సర్క్యులర్స్లో వచ్చేటువంటి బాధ్యతలే కాకుండా ఫీల్డ్ లెవెల్లో ఏ విధమైనటువంటి జరుగుతున్నాయని చెప్పేసి ఎంప్లాయీస్ అంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ నుంచి అదేవిధంగా కొంతవరకు మున్సిపల్ కమిషనర్స్ లెవెల్ వరకు కూడా కొంతమంది ఆఫీసర్స్ని ఎంక్వైరీ చేసి సో ఈ 2 రకాల సోర్సెస్ ద్వారా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అయినప్పటికీ కూడా కొంత జాబ్ ప్రొఫైల్, వర్క్ ప్రొఫైల్లో కొంత అటు ఇటుగా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. బేసిక్గా అయితే ఇవన్నీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ వచ్చేసి మేజర్ వర్క్ వచ్చేసి మనకు మానిటరింగ్ ఆఫ్ డైలీ శానిటేషన్ యాక్టివిటీస్ అని చెప్పేసి అనొచ్చు. మానిటరింగ్ ఆఫ్ డైలీ శానిటేషన్ యాక్టివిటీస్. వార్డ్ ఆఫీసర్కు ఉండే అతి ముఖ్యమైన బాధ్యత ఏంటంటే మానిటరింగ్ చేస్తుండాలి. ఓకే, పర్యవేక్షణ చేస్తుండాలి. మీ వార్డు యొక్క బాధ్యత మొత్తం మీ పైన ఉంటుంది. వార్డులో కౌన్సిలర్, రాజకీయంగా కౌన్సిలర్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఎంప్లాయ్ అంటే ఉద్యోగిగా మీరు అంత రోల్ ప్లే చేస్తారు వార్డ్ ఆఫీసర్. కాబట్టి మీకు ఒక వార్డు వచ్చింది అనుకుందాం, ఏదైనా ఎగ్జాంపుల్ ఒక పట్టణం ఏదైనా తీసుకోండి, అందులో ఏదో ఒక వార్డు 1, 2, 3, 4, 5 ఇట్లా ఉంటాయి. సో 5వ వార్డు వచ్చింది అనుకుందాం. సో 5వ వార్డుకు సంబంధించినటువంటి మొత్తం బాధ్యతలు మొత్తము మీరు వార్డ్ ఆఫీసర్ పైన ఉంటుంది. సో అందులో మానిటరింగ్ ఆఫ్ శానిటేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో కంటే పట్టణ స్థాయిలో శానిటేషన్కి రోల్ ఎక్కువ ఉంటుంది. శానిటేషన్కి ఆ రోలు, ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే పట్టణాలలో పారిశుద్ధ్యం అనేది, అపరిశుభ్రత అనేది ఎక్కువ సమస్య సృష్టిస్తుంటుంది. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అనేక రకాల కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శానిటేషన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాము. అందులో మనకు శానిటేషన్కి సంబంధించినటువంటి అంటే వార్డ్ వైజ్గా శానిటేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుండాలి. సో ప్రతిరోజు ఉదయము అదేవిధంగా సాయంత్రము ఆ విధంగా మొత్తం శానిటేషన్కి సంబంధించి అంటే మీ వార్డు క్లీన్గా ఉందా లేదా, మొత్తం ఊడుస్తున్నారా లేదా, అంటే సిబ్బంది ఉంటారు. మీరేమి ఊడవాల్సిన పని లేదు, మీరేమి చెత్త తీయాల్సిన పని లేదు, మీరేమి క్లీన్ చేయాల్సిన పని లేదు. మానిటరింగ్ చేయాలి. మీ కింద సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది శానిటేషన్కి సంబంధించి శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించి పబ్లిక్ హెల్త్ వర్కర్స్
వర్కర్స్ ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ యొక్క రోల్ వాళ్ళు ప్లే చేస్తుంటారు. వాళ్ళని మానిటరింగ్ చేస్తూ వాళ్ళ చేత పని చేయించాలి, వాళ్ళను కరెక్ట్ ఆర్డర్లో వాళ్ళని ఉపయోగించుకోవాలి. సో ఆ విధంగా శానిటేషన్, క్లీనింగ్, డ్రైనేజెస్ అండ్ మనకు చెత్త ఉంటుంది కదా, ఈ చెత్తకు సంబంధించి రెగ్యులర్గా వాటి మెయింటెనెన్స్ అదంతా కూడా జరుగుతుందా లేదా, శానిటేషన్ ఎట్లా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా పట్టణాలలో మనకి ఈ చికెన్ షాప్లు, మటన్ షాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా కొంత మొత్తం చాలా డర్టీగా చేసి పడిస్తుంటారు. సో అక్కడ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టిక్ అనేది నిషేధించబడింది కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది బ్యాన్ అనేది దీని ఇంప్లిమెంటేషను. సో రూల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారము ఈ ప్లాస్టిక్ యొక్క కంట్రోల్లో ఉంటుంది కదా, దానిపైన కూడా మానిటరింగ్ చేస్తుండాలి. అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మనకు ఘన పదార్థాలు ఘన రూపంలో ద్రవ రూపంలో వచ్చేటువంటి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, మనకు రోగాలు అనేవి రెగ్యులర్గా స్ప్రెడ్ అవుతుంటాయి, సీజనల్ వ్యాధులు వస్తుంటాయి, అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని డేంజరస్ వస్తుంటాయి. సో అప్పుడప్పుడు ఈ కోవిడ్ లాంటివి వస్తుంటాయి. సో అవి అంటువ్యాధులు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా అంటువ్యాధులపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సాధారణ వ్యాధులు ఉన్నాయనుకోండి, వాటితో సమస్య లేదు. అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకుందాం, క్యాన్సర్ అనేది ఇది అంటువ్యాధి కాదు, అది దానివల్ల అది ఎవరికి వస్తుంది ఎట్లా వస్తుంది అనేది పక్కన పెడితే ఒకరికి వచ్చిందంటే ఇంకొకరు స్ప్రెడ్ అయ్యేది కాదు. అలా కాకుండా మనకి ఇక్కడ ఏదైనా ఇప్పుడు డెంగీ ఉందనుకుందాం, డెంగీ వచ్చిందనుకోండి, సో అది దోమల ద్వారా వ్యాపిస్తూనే ఉంటుంది. ఓకే, సో కాబట్టి దోమల యొక్క కంట్రోల్ చేయాలి, పబ్లిక్ అవేర్నెస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మలేరియా, డెంగీ లాంటి రోగాలు, ఇంకా అంతకంటే డైరెక్ట్గా మనకు ప్రత్యక్షంగా అంటువ్యాధులైనటువంటి ఈ ఏముంటాయి మనకు కలరా లాంటివి కావచ్చు, అదేవిధంగా ఈ ఫ్లూకి సంబంధించినటువంటివి, ముఖ్యంగా ఈ కోవిడ్ అనేది రకరకాల వేరియంట్స్లో వస్తుంది. ఇట్లాంటి రోగాలన్నీ కూడా వ్యాపిస్తూనే ఉంటాయి. ఒకసారి కొన్ని కేసెస్ నమోదైనాయంటే మీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ని ఉపయోగించుకొని, మీ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది, మీకున్నటువంటి నాలెడ్జ్ వాటి ప్రకారము, మీ వార్డులో మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ప్రకారము అది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ అవ్వడం కోసము వాటిపైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, అవేర్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళని ఉద్యోగుల చేత మీ సిబ్బంది చేత వర్క్ కూడా చేయించాల్సి ఉంటుంది. సో ఇదంతా శానిటేషన్ అండ్ హెల్త్ వాటికి సంబంధించింది. సో ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో వాడు, అప్పుడు సమస్యలు కూడా తక్కువ ఉంటాయి. అదేవిధంగా హరితహారము, ఓకే, హరితహారము అనే ప్రోగ్రామ్ ఉంది. ఇది కూడా చాలా మంచి ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అయితే ఈ హరితహారం సంబంధించి మీ దగ్గర అంటే మీ పరిధిలో నర్సరీస్ ఉంటే ఆ నర్సరీల మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ అని చెప్పేసి అంటాము. అంటే రోడ్లు ఉంటాయి కదా, సో మీకు కాలనీ రోడ్లు కావచ్చు, అంటే మున్సిపాలిటీలో మీ వార్డుకు సంబంధించి ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, లేదంటే బయటకు ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, జిల్లా రోడ్లు కావచ్చు, మీ పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు రోడ్లు ఉంటే రోడ్లకు ఇరువైపులా నాటేటువంటి మొక్కలు ఉంటాయి కదా, వాటిని అవెన్యూ ప్లాంటేషన్ అని చెప్పేసి అంటాము. ఈ అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు. అదేవిధంగా పార్కులు, అర్బన్ పార్కులు ఉంటుంటాయి. సో మీ వార్డు కింద ఏదైనా పార్క్ ఉంటే అందులో పెట్టినటువంటి మొక్కలు, ఓకే, సో ఇలా మొక్కలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ ఆ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలను నాటడము అంటే నాటించడము, అదేవిధంగా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. సర్వైవల్ 85% సర్వైవల్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొక్కలు నాటినము వచ్చేసినామంటే కాదు, వాటిని పెరిగి పెద్దగా వృక్షాలు అయ్యేలాగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 85% సర్వైవల్ ఉండాలి. ప్రతి 100 మొక్కలకు 85 మొక్కలు బ్రతకాలి. ఈ విధంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మానిటరింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీధి దీపాలు, మీ కింద ఒక ఎలక్ట్రిషియన్, ఓకే, సో అంటే మీ వాడికి సంబంధించి మీ కింద ఎలక్ట్రిషియన్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సిబ్బంది ఉంటారు, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది ఉంటారు. కాబట్టి వీధి లైట్లు రెగ్యులర్గా పాడవుతుంటాయి, రెగ్యులర్గా ఎగిరిపోతుంటాయి రకరకాల కారణాల వల్ల. సో ఆ వీధి లైట్లు, ఎక్కడ వీధి లైట్ పోతే అక్కడ వీధి లైట్లను రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ చెక్ చేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది మీ కింద ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటూ వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏదైనా అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా సో వాటిని మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది, వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మానిటరింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలు. అదేవిధంగా మానిటరింగ్ ఆఫ్ వాటర్ సప్లై, తాగునీరు, నీరు మరియు కరెంటు, విద్యుత్తు. ఓకే, సో నీరు, విద్యుత్, తాగునీరు, విద్యుత్తు ఇవి అతి ముఖ్యమైనవి. చాలా ఎక్కువ సమస్యలు వచ్చేటివి ఇక్కడ నుంచి వస్తుంటాయి, ఎక్కువ కంప్లైంట్స్, ఎక్కువ గ్రీవియన్సెస్ వచ్చేటివి ఇక్కడ నుంచి వస్తుంటాయి, కాల్స్ వచ్చేటివి ఇక్కడ నుంచి వస్తుంటాయి. మా వీధి లైట్ పోయింది, మాకు వాటర్ వస్తలేదు, ఇట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి సో ఈ మానిటరింగ్ ఆఫ్ వాటర్ సప్లై
ఈ వాటర్ సప్లైకి సంబంధించి వాటర్ మ్యాన్ ఉంటారు. సో వాళ్ళని ఉపయోగించుకొని ఏ వరకైనా మీరు మానిటరింగ్ చేయాలి. మీ కింద సిబ్బంది ఉంటారు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి పోలెక్కి బల్బ్ అనేది బిగించాల్సిన పని లేదు. మీరు వెళ్ళి వాటర్ని తిప్పి ఆ వాల్స్ ఓపెన్ చేసి ఆ పైప్స్ క్లీన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ బాధ్యత మీ కింద ఉన్న సిబ్బందిని ఉపయోగించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే, ఇది. నెక్స్ట్ పెన్షన్స్. ఓకే, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మనకు రకరకాల పెన్షన్స్ ఉన్నాయి కదా. ఈ పెన్షన్లు, అదర్ వెల్ఫేర్ స్కీమ్స్, అనేక రకాల స్కీమ్స్ అంటే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, ఏవైనా కావచ్చు. సమాజానికి అంటే సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో, సమాజ అభివృద్ధి, వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము బెనిఫిషియరీస్ని గుర్తించడంలో మీ పాత్ర కీలకం ఉంటుంది. ఇది ఇక్కడ కొంత సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పేటప్పుడు అప్పుడు చెప్తా. ఇక్కడ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మీ రోల్ కీలకమైన రోల్. మీ వార్డుకు సంబంధించి ఒక వ్యక్తి ఒక పథకానికి సంబంధించి నేను అర్హుడిని అని చెప్పి అప్లై చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, మీరు ఒక వార్డులో పనిచేస్తున్నారు. సార్ నాకు ఇల్లు లేదు సార్, నాకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు పెంచండి సార్ అని ఒక వ్యక్తి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అసలు వాడు అర్హుడా కాడా? ఓకే, అసలు గైడ్లైన్స్ ఏమున్నాయి, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు ఎవరు, అర్హులు కాని వారు ఎవరు, ఆ కండిషన్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది ఇక్కడ వీడు వాటిని సాటిస్ఫై చేస్తున్నాడా లేదా అని మొత్తం మీరు మానిటరింగ్ చేసి వాటిని ఎంక్వైరీ చేసి మీరు వాటికి ఎలిజిబిలిటీ ఉందని లేదని పైకి మీరు నెక్స్ట్ లెవెల్కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి మీరు కీలక రోల్ ప్లే చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరే ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్, అత్యధిక పాత్ర ఉన్నటువంటి ఆఫీసరు. కాబట్టి ఇక్కడ వీటిని బెనిఫిషియర్స్కి అందే విధంగా, అది కూడా నిజమైన అర్హులకు అందే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రీవియన్స్ రీడ్రెసల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే సాధారణంగా అనేక రకాల ఫిర్యాదులు వస్తుంటాయి, అనేక రకమైన ఫిర్యాదులు వస్తుంటాయి మీ వార్డుకు సంబంధించి. ఆ ఫిర్యాదులు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎవరికి అప్పగించాలి? ఎలక్ట్రిసిటీకి సంబంధించి వచ్చిందా, ఎలక్ట్రిసిటీ సిబ్బందికి, పబ్లిక్ హెల్త్దా, సో పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బందిని పెట్టుకొని చేయించడము, వాటర్కి సంబంధించి ఇతర ఇంకేదైనా. ఓకే, సో ఏది ఎక్కడ ఉంటే అక్కడ మీరు వాటిని పంపిస్తూ దాన్ని సాల్వ్ చేయడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. ఆ ఫిర్యాదులను తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ హౌస్ ట్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ బిల్ కలెక్టర్స్ ఇంతకుముందు ఉండేవాళ్ళు కదా, ఆ బిల్ కలెక్టర్స్ స్థానంలోనే ఈ వార్డ్ ఆఫీసర్స్ అనే దాన్ని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బిల్ కలెక్టర్స్ చేయాల్సినటువంటి ట్యాక్స్ కలెక్షన్ కూడా వీళ్ళపైనే ఉంది. సేమ్ మనకు విలేజ్ లెవెల్లో చూడండి, పంచాయత్ సెక్రటరీ. ఓకే, గ్రామీణ ప్రాంతంలో పంచాయత్ సెక్రటరీ కూడా ఇవన్నీ ఉంటాయి. పంచాయత్ సెక్రటరీ కూడా విలేజ్ లెవెల్లో శానిటేషన్ని మెయింటైన్ చేయడం కోసం మానిటరింగ్ చేయాలి, హరితహారం చూసుకోవాలి, అదేవిధంగా మానిటరింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, గ్రామంలో స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి ఉన్నా కూడా చూసుకోవాల్సి ఉంటుంది, వాటర్ సప్లై చూసుకోవాల్సి ఉంటుంది, పెన్షన్స్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది, గ్రీవియన్సెస్ని చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్లనే ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కొన్ని గ్రామాలకు బిల్ కలెక్టర్స్ ఉంటారు. అంటే పెద్ద పెద్ద గ్రామాలు అయితే కొన్ని మ్యాక్సిమం గ్రామ పంచాయత్స్కి బిల్ కలెక్టర్స్ లేకుండా పంచాయత్ సెక్రటరీ వాటిని వసూలు చేసుకోవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మీ వార్డులో మీరు కలెక్షన్ ఆఫ్ హౌస్ ట్యాక్సెస్, ఒకవేళ మీకు బిల్ కలెక్టర్ ఉన్నారు అంటే వాళ్ళతో చేయిస్తారు, లేకపోతే మీరే కలెక్షన్ ఆఫ్ హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను, దాంతోపాటు ఇతర ట్యాక్సెస్ అంటే వాటర్కి సంబంధించినవి కావచ్చు, ఇతర ట్యాక్సెస్ కావచ్చు, కొన్నిసార్లు బజార్లు, మార్కెట్లు, సంతలు అట్లాంటివి ఉంటే వాటి నుంచి వచ్చే కలెక్షన్స్ కావచ్చు, కొన్ని ఫీజులు కావచ్చు, జరిమానాలు కావచ్చు, ఏమున్నా సరే రెవెన్యూని రాబట్టడంలో కూడా మీరు కీలక పాత్ర పోషిస్తారు. ఓకే, సో ఇవి మాత్రమేనా అంటే కాదు. ఎనీ అడిషనల్ వర్క్స్ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉన్నత స్థాయి నుంచి, ముఖ్యంగా కలెక్టరేట్ నుంచి, కలెక్టర్ గారి నుంచి, సో వచ్చేటువంటి ఆదేశాల ప్రకారము ఇతర బాధ్యతలు కూడా కొన్నిసార్లు ఇస్తారు. ఎగ్జాంపుల్, ఎలక్షన్ వర్క్స్. ఎన్నికలు వచ్చినాయి అనుకుందాం, మనకు రెగ్యులర్గా ఎన్నికలు వస్తుంటాయి. ఓకే, ఒకవేళ భవిష్యత్తులో జమీలీ ఎలక్షన్స్ అంటాం కదా, సో 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేటివి అవి ఇంప్లిమెంటేషన్ అయితేనేమో ఒకటేసారి ఎన్నికలు వస్తాయి. కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది, మనకు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి వస్తున్నాయి. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకసారి వస్తున్నాయి. మనకు పట్టణాలకు సంబంధించి అంటే ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఒకసారి వస్తున్నాయి. ఓకే, అర్బన్ లోకల్ బాడీస్కి, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తుంటాయి, ఇలా రకరకాల ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైనా బాధ్యతలు ఇస్తే చేయాలి. నేను చెయ్యను సార్, నాకు నా ఉద్యోగానికి దానికి ఏం సంబంధం ఉంది అనేది చెప్పడానికి లేదు. ఇక ఓటర్ లిస్టులు, ఓటర్ లిస్ట్ అంటే ఓటర్ నమోదు, ఓటర్ల తొలగింపు,
ఓకే. సో వాళ్ళ యొక్క ఏమంటారు చేంజెస్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వర్క్స్ అట్లాంటి బాధ్యతలు అడిషనల్గా వస్తుంటాయి. ఇంకేమైనా సర్వేలు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సర్వేలు జరుగుతున్నాయి మనకు, కుటుంబ సర్వే జరుగుతుంది కదా, ఫ్యామిలీ సర్వేస్, అట్లాంటి సర్వేస్ అప్పుడు మీకు కనుక డ్యూటీసే పోవాల్సి ఉంటుంది. ఓకే. ఈ విధంగా అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వర్క్ ప్రొఫైల్. ఈ జాబ్ అందుకే నేను ఏం చెప్పినా ఇది వచ్చేసి ఫీల్డ్ జాబ్. మీరు ఎక్కువగా కూడా ఫీల్డ్లో మీ వార్డుకు సంబంధించి మీరు అవైలబుల్గా ఉంటారు, వార్డుకు సంబంధించి మీ బాధ్యతలను చూసుకుంటారు. పాజిటివ్స్ ఆఫ్ దిస్ జాబ్. ఇంతసేపు మనము జాబ్ ప్రొఫైల్, వర్క్ ప్రొఫైల్ చూసాం కదా, మరి ఇందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, వార్డ్ ఆఫీసర్కి ఉన్నటువంటి అనుకూలతలు అంటే మంచి అంశాలు ఏంటంటే కొన్ని ఉన్నాయి. సో చాలా ముఖ్యమైనవి. అది వచ్చేసి మేజర్ రోల్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధిని బలోపేతం చేయడంలో, పట్టణాలను అభివృద్ధి చేయడంలో ఈ ఉద్యోగం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక మున్సిపల్ కమిషనర్ చేసే వర్క్ కంటే వార్డ్ ఆఫీసర్ చేసే వర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అని నేను భావిస్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను మున్సిపల్ కమిషనర్ ఉద్యోగాన్ని తక్కువ చేయట్లేదు, కానీ ఆయన రోల్ అంటే ఆ ఉద్యోగానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. కానీ ఫీల్డ్ లెవెల్లో, అది కూడా రూట్ లెవెల్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు ఈ వార్డ్ ఆఫీసర్లే. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్లో రూట్స్ అనేటివి అనుకోవచ్చు, పిల్లర్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బేస్ అనుకోవచ్చు. ఎక్కడి నుంచి ఉంటుందంటే వార్డ్ ఆఫీసర్ నుంచి ఉంటుంది. ఆ వార్డుకి సంబంధించి ఏ వర్క్ అయినా ఏదైనా వార్డ్ ఆఫీసర్ ద్వారానే ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన రోల్ చేస్తారు. కాబట్టి ఇందులో ఉన్న అతి ముఖ్యమైనటువంటి అంశము వెరీ పాజిటివ్ ఏంటంటే మీకు చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. మీకు చూడడానికి వార్డ్ ఆఫీసర్ ఉద్యోగమేనా అనిపించినప్పటికీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. చాలా ఇంపార్టెన్స్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్కి అతి ముఖ్యమైనటువంటి ఉద్యోగులుగా మిమ్మల్ని పరిగణించవచ్చు వార్డ్ ఆఫీసర్స్ని. ఇది వచ్చేసి ఇందులో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పాజిటివ్ అంశము. నెక్స్ట్, ఇంటరాక్షన్ విత్ పబ్లిక్తోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు. మీ వార్డుకు సంబంధించి ఉన్నటువంటి జనాలతోన, పబ్లిక్తోన మీరు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటారు, మీరు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటారు, మీతో వాళ్ళు కమ్యూనికేట్ అవుతుంటారు, వాళ్ళ యొక్క గ్రీవియన్సెస్ ఏమన్నా మీకు చెప్తుంటారు, మీకు ఫిర్యాదులు ఇస్తుంటారు, మీరు సాల్వ్ చేస్తుంటారు. సో ఆ విధంగా పబ్లిక్తోనే మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము పబ్లిక్తోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటామో మనకు చాలా రకాల అంశాలు నాలెడ్జ్ మనకు తెలుస్తుంటుంది, పబ్లిక్ కూడా మంచి సర్వీస్ చేయగలుగుతుంటాము. సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో అంటే కేవలం ఉద్యోగంలోనే కాకుండా జీవితంలో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించినటువంటి ఎబిలిటీస్ అనేవి మనకు పెరుగుతుంటాయి. అదేవిధంగా పబ్లిక్తోనే ఇంటరాక్ట్ కావడం వల్ల మీ నేమ్ కూడా అంటే మీకు కొంత మంచి నేమ్ గెయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంటరాక్షన్ విత్ పబ్లిక్. నెక్స్ట్, పోస్టింగ్ ఇన్ సిటీలలో పోస్టింగు. మనకు పట్టణాలు, ఎందుకంటే ఇది పట్టణాలకు సంబంధించిందే కాబట్టి కేటగిరీ 3కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అయినా కూడా కనీసం ఒక 10,000 పైన పాపులేషన్ ఉంటుంది. కాబట్టి సో అలాంటి పట్టణాలలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఇంకా పెద్ద టౌన్స్లో, జిల్లా కేంద్రాల్లో ఇస్తే మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. కాబట్టి మీకు అకామిడేషన్ కోసము, మీరు అక్కడ ఉండడం కోసము అన్నిటికీ కూడా మీకు ఫెసిలిటీస్ అనేవి పట్టణాలలో ఉంటాయి. మీకు హెచ్ఆర్ఏ అనేది కూడా పెద్ద పట్టణాల్లో ఉంటే వాటికి చెందినటువంటి హెచ్ఆర్ఏనే వస్తుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్కి, రిమోట్ ఏరియాస్కి వెళ్ళాల్సిన పని ఉండదు. అటవీ ప్రాంతాల్లోకి లేదంటే డేంజరస్ ప్లేసెస్లోకి అట్లా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పని అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీకు అంటే ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ అట్లాంటి ఇబ్బందులు ఏవి ఉండదు. టౌన్స్లోనే మేజర్ పట్టణాలన్నీ కూడా మంచి రోడ్ కనెక్టివిటీతో, రైల్వే కనెక్టివిటీ కూడా అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోస్టింగ్ అనేది ఉంటుంది, ప్లేస్ ఏరియా. నెక్స్ట్, నేమ్ అండ్ రికగ్నైజేషన్. మంచి గుర్తింపు పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ వార్డులో కనుక మంచి సర్వీస్ ఇస్తే పబ్లిక్ యొక్క ప్రాబ్లమ్స్కి, అటు పబ్లిక్కి, ఇటు మీ పైన ఉన్నటువంటి ఆఫీసర్స్కి అంటే మీ డిపార్ట్మెంట్కి మంచి మీ వర్క్ అంటే మీ యొక్క నైపుణ్యము, మీ యొక్క స్కిల్ అండ్ మీ యొక్క పేషెన్స్ చూపించి మంచి సర్వీస్ ఇవ్వగలిగితే యూ విల్ గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఇది వచ్చేసి మంచి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా మీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మల్టిపుల్ పర్సన్స్తో మీరు కమ్యూనికేట్ అవుతారు, పబ్లిక్తో కమ్యూనికేట్ అవుతారు, పొలిటికల్ లీడర్స్తో కమ్యూనికేట్ అవుతారు, ఆఫీసర్స్తో కమ్యూనికేట్ అవుతారు. ఈ విధంగా వాటితో పాటు మీ కింద ఉన్నటువంటి సిబ్బందితో కూడా కమ్యూనికేట్ అవుతారు. సో వాళ్ళతో వర్క్ చేయిస్తారు. కాబట్టి మీరు మల్టీ డైమెన్షనల్గా మీ యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే. సో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే తత్వము అనేది పెరుగుతుంది. చాలామంది కొంతమంది ఎక్కువ మాట్లాడరు, సిగ్గు, ఒక రకమైనటువంటి అంటే రిజర్వ్డ్గా చాలామంది ఉంటారు. అట్లాంటివన్నీ పోయి మీరు ఒక మంచి కమ్యూనికేషన్ చేసేటువంటి పర్సన్గా మీరు డెవలప్ అవ్వడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. అదేవిధంగా టైం ఫర్ స్టడీస్ అండ్ అదర్స్. చదువుకోవడం కోసం టైం కూడా దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ డెస్క్ జాబ్.
మీరు కార్యాలయానికి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ల లాంటి జాబ్ అయితే ఏంటంటే మీ టైమింగ్ అవర్స్, మీ కార్యాలయపు సమయం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్ళాలి, ఆఫీస్లోనే ఉండాలి. ఆఫీస్లో పని ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ చదువుకుందాం అనుకున్నా కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉండదు. మీరు ఒక స్టడీ హాల్కి వెళ్ళి చదివింది ఒక రకంగా ఉంటుంది, మీరు ఒక ఆఫీస్లో వెళ్ళి చదివింది ఒక రకంగా ఉంటుంది. మీరు చదవాలనుకున్నా, మీకు వర్క్ లేకున్నప్పుడు చదువుకోవాలనుకున్నా ఇతరులు వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు. ఇలా చాలా రకాల అంశాలు ఉంటాయి. మళ్ళీ మీకు ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుందంటే మీరు 24/7 డ్యూటీలోనే ఉంటారు యాక్చువల్గా. కానీ మీరు మీ వార్డుకి దగ్గరలో, మీ వార్డుకి అందుబాటులో ఉంటే మీరు ఆఫీస్లో ఉన్నా ఉండకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీ దగ్గర మీరు అంటే మీ మున్సిపాలిటీలో మీ వార్డుకి దగ్గరలో మీరు అవైలబుల్గా ఉండి సో మీరు ఆ చేయాల్సిన పనులు చేసుకుంటే రిమైనింగ్ టైం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చదువుకోవచ్చు సో కంఫర్టబుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వెళ్ళి మీ శానిటేషన్ వర్క్స్ అట్లాంటివన్నీ మానిటరింగ్ చేసుకొని, మన ప్రాబ్లమ్స్ ఉంటే, గ్రీవియన్సెస్ ఉంటే వాటిని ఫార్వర్డ్ చేసుకొని సో వాటికి సంబంధించిన అన్ని చూసుకొని మీకు గ్రూప్స్ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మొత్తం వాట్సాప్స్, టెలిగ్రామ్స్, మొత్తం సోషల్ మీడియా వచ్చేసింది. గవర్నమెంట్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మొత్తం మనకు ఈ సోషల్ మీడియా రోల్ క్లిక్ ఉంది. కాబట్టి జనరల్గా మీరు చేసిన వర్క్స్ అట్లాంటి ఫొటోస్ అట్లాంటివన్నీ కూడా ఫార్వర్డ్ చేయమంటుంటారు. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఆ పనులకు వర్క్ చేసుకొని రిమైనింగ్ టైం ఉంటే మీరు కంఫర్టబుల్గా మీరు వాడుకోవచ్చు. ఓకే, ఈ అవకాశం ఉంది చదువుకోవడం కోసము. అంటే ఫర్దర్గా చాలామంది ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలు గ్రూప్ 3 కావచ్చు, ఇంకా రకరకాల ఉద్యోగాలు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మంచి క్యాలిబర్, మంచి సబ్జెక్టు, మంచి ఏమంటారు పేషెన్స్ ఉన్నటువంటి వాళ్ళే. ఇంకా హై లెవెల్కి వెళ్ళాలనే ఆశ అందరికీ ఉంటుంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్స్ వస్తున్నాయి, రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడే వార్డ్ ఆఫీసర్గానే ఉండిపోవాలి అని చెప్పేసి దాదాపుగా ఎవరు అనుకోరు. ఇంకొంత గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇంకా ఏవైనా ఉద్యోగాలు సాధించాలనే ఆశ కూడా ఉంటుంది. అది తప్పులేదు. అలాంటి వాటికి మీ వర్క్ని, మీ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతను మీరు కరెక్ట్ చేస్తూ రిమైనింగ్ టైంని మీరు కంఫర్టబుల్గా వాడుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ పాజిటివ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒకవేళ లేదు సార్ ఇంకా నేను చదవను, అయిపోయింది, నాకు ఇక ఇదే చాలా అయిపోయింది అని అనుకుంటే మీకు టైం ఇతర వాటికి ఏమైనా కేటాయించుకోవడం కోసం, ఫ్యామిలీ కోసం కానీ అట్లాంటి వాటి కోసం కేటాయించుకోవడానికి ఉంటుంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు హెడ్ క్వార్టర్స్ని మెయింటైన్ చేయాలి. అంటే హెడ్ క్వార్టర్స్ అంటే మీ ఉద్యోగం చేస్తున్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా ఫోన్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడో దూరంగా ఉండి అందుబాటులో లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీరు ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా, ఏదైనా వచ్చినా మీ వర్క్ని మీరు మేనేజ్ చేసుకునే విధంగా ఉంటూ అందుబాటులో ఉంటే మీరు డ్యూటీలో ఉన్నట్లే. సో ఆ విధంగా ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక పాజిటివ్ థింగ్. ఇవన్నీ పాజిటివ్స్. నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఓకే, సో అవి కూడా డిస్కస్ చేద్దాము. ఒకటి 24/7 డ్యూటీ. ఇందాక మనం డిస్కస్ చేసినట్లు మనం ఆల్వేస్ అవైలబుల్ ఉండాలి. ఓకే, సో మనకు 5:30 అయిపోయింది ఈవినింగ్ అంటే ఇంకా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటా అనడానికి లేదు. ఓకే, అంటే ఆఫీస్ డెస్క్ జాబ్ అయితే మనం టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఆ టైమింగ్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడైనా తిరుగు ఏమైనా చేసుకో అన్నట్లు ఉంటుంది. అంటే నీకంత ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ వచ్చేసి అందుబాటులో ఉండాల్సిన పని ఉంటుంది. ఏ టైంలో ఏ విషయం పైన రెస్పాన్స్ కావాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా కొంత అంటే ఇది ఇబ్బంది, నెగిటివ్ అని కాదు, వాస్తవానికి నెగిటివ్ ఏం కాదు, కానీ కొంత ఇబ్బంది పెట్టే అంశము. నెక్స్ట్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. ఇందాక జాబ్ ప్రొఫైల్ చూసాం కదా, ఇందాక వర్క్ నేచర్ చూసాం కదా, ప్రతి బాధ్యత ఉంటుంది. ప్రతి దానికి మీ వార్డులో ఏం జరిగినా, ఏ అంశం పైన ఏ ప్రాబ్లం వచ్చినా మీకు కాల్ వస్తుంది, మీకు గ్రీవెన్స్ వస్తుంది, మీ రోల్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోర్ రెస్పాన్సిబిలిటీస్, చాలా బాధ్యతలతో కూడుకున్నటువంటి ఉద్యోగము. ఇది ఒక రకంగా మంచిదే, బాధ్యతలు మంచిదే, నెగిటివ్ ఏం కాదు. కానీ అది ఆ వర్క్ అనేది కొద్దిగా వర్క్ లోడ్ ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల కొంత ఒక రకంగా నెగిటివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నెగిటివ్స్ అని చెప్పేటివన్నీ నెగిటివ్స్ కావు యాక్చువల్గా, కానీ నెగిటివ్స్గా కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ ప్రెజర్. బహుకోణాల్లో మీ పైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి అంటే ఎట్లాంటిది ఉంటుందంటే, ఒకటి ఆఫీసర్స్ నుంచి ఈ ప్రెజర్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఆఫీసర్స్ మీ పైన ఉండే అధికారులు. ఓకే, అంటే మీ పైన ఉన్నటువంటి మేనేజర్లు కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, సీనియర్ అసిస్టెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ పై స్థాయిలో ఉన్నటువంటి అంటే ఆఫీసర్సు, జిల్లా కలెక్టర్లు కూడా కావచ్చు, వాళ్ళ నుంచి వర్క్కు సంబంధించినటువంటి ప్రెజర్ ఉండొచ్చు. ఓకే, వర్క్కు సంబంధించి ఉండొచ్చు. ఎందుకు ప్రెజర్ ఉంటుందంటే వాళ్ళపైన కూడా ప్రెజర్ ఉంటుంది. ఓకే, ఒక మున్సిపల్ కమిషనర్ ఎందుకు ప్రెజర్ పెడుతున్నాడంటే మున్సిపల్ కమిషనర్ పైన కూడా ప్రెజర్ ఉంటుంది. ఒక రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు బిల్ కలెక్షన్ అంటున్నాడంటే ఆ రెవెన్యూ ఆఫీసర్ పైన కూడా ప్రెజర్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ప్రెజర్ అనేది ఆఫీసర్స్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది. ఆఫీసర్స్ నుంచి ఉండే ప్రెజర్ ఎప్పుడైనా సరే వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టే ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని పెట్టే ప్రెజర్ అయితే జనరల్గా కాదు. ఓకే, కానీ వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ బిల్ కలెక్షన్ విషయంలో బిల్ కలెక్టర్స్ ప్లేస్లో మనకి ఇక్కడ వార్డ్ ఆఫీసర్స్ని తీసుకొస్తున్నారు కాబట్టి బిల్ కలెక్షన్ వర్క్ కూడా ఇస్తున్నారు. కాబట్టి బిల్ కలెక్షన్ చేసేటప్పుడు ఇబ్బంది ఎట్లుంటుందంటే,
బిల్ కలెక్షన్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు పబ్లిక్ సహకరించరు. జనరల్గా డబ్బులు ఉన్నా కూడా కట్టడానికి వెనకాడతారు. అది మనిషి యొక్క నేచర్. ఓకే. సో మన తెలుగు రాష్ట్రాల్లో అది ఇంకెక్కువగానే కనిపిస్తుంది. సో డబ్బులున్న హౌస్ ట్యాక్స్ కట్టమని చెప్తే నేను కట్టను పో అంటాడు ఒకడు. ఓకే, ఒకరేమో నేను తర్వాత కడతా అంటారు, రేపు రా అంటారు, ఎల్లుండి రా అంటారు. సో ఇంతెందుకు వచ్చింది అంటారు. ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇట్లాంటివి వాళ్ళ నుంచి ఆ కలెక్షన్ అక్కడ ఇబ్బంది అవుతుంది. పైన ఏంటంటే ఇంత అచీవ్ చేయాలి టార్గెట్, ఈ వార్డు నుంచి ఇంత వచ్చేది ఉంది, ఇంత రావాలి, పైన సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఈ విధంగా ఉంటుంది. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్లో వాళ్ళకి రివ్యూ మీటింగ్స్ అవన్నీ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చేసి అక్కడ ఉండే ఒత్తిడి వాళ్ళు తీసుకొచ్చి మీ పైన పెడతారు. సో ఏమైందని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్స్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మీ పైన ఈ బిల్ కలెక్షన్ ట్యాక్స్కి సంబంధించి ఇట్లాంటి టార్గెట్ ఇంత రావాలి, ఎందుకు వస్తలేదు అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి ప్రెజర్స్ అనేటివి మీకు ఆఫీసర్స్ నుంచి ఉంటాయి. ఓకే, అదేవిధంగా వర్క్స్కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైనా మీరు వర్క్ చేస్తున్నటువంటి వార్డులో ఏమైనా కంప్లైంట్స్ డైరెక్ట్ అక్కడ మీ ఆఫీస్కి వెళ్ళింది అనుకుందాం, పలానా 5వ వార్డు పలానా మున్సిపాలిటీలో 5వ వార్డులో మా వార్డు ఆఫీసర్ ఇవన్నీ చేపిస్తలేడు. ఓకే, సో ఎక్కడున్న చెత్త అక్కడనే ఉంది, మోరీలు అంటే ఆ డ్రైనేజ్ అనేది క్లీన్గా లేదు, మాకు దోమలు గరుస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్పేసి, సో లేదంటే ఇంకేదైనా విషయం పైన కంప్లైంట్ చేసినప్పుడు పైన అధికారులు మిమ్మల్ని కొంత అంటే వాళ్ళు కొన్నిసార్లు మీ తప్పు లేకుండా కూడా మీ పైన ఏదైనా అనడానికి ప్రెషర్ పెట్టడానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కామనే ఉంటాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ అనిపిస్తాయి ఇక్కడ. ఓకే, ఇది ఆఫీసర్ నుంచి వచ్చేటువంటిది. దీన్ని మనం ఏంటంటే పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ పాజిటివ్గా తీసుకోవాలంటే వాళ్ళు ఏదైనా అన్నారంటే దాని వెనక కారణం ఉంది, అందులో మన తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి, తప్పు లేకపోతే అదేదో ప్రెజర్లో అనేసినరులే అని చెప్పేసి లైట్ తీసుకోవాలి. కానీ ప్రెజర్ అనేది మైండ్కి తీసుకుంటే అప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో అలా తీసుకోకండి. ఇది ఆఫీసర్స్ నుంచి. రెండవది పొలిటికల్ లీడర్స్ నుంచి. ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే. ఇది ఎందుకంటే మనకు గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్లు ఉంటారు కదా, ఈ వార్డు మెంబర్లు ఆల్మోస్ట్ డమ్మీ. నేను తక్కువ చేయట్లేదు వాళ్ళని, కానీ ఆల్మోస్ట్ డమ్మీ. వాళ్ళు అందులో ఉప సర్పంచ్ కొంత రోల్ ప్లే చేస్తారు తప్ప మిగతా వార్డు మెంబర్లు ఏదో వాళ్ళ వార్డుకు మెంబర్ అవుతారు, వాళ్ళ పనులు వాళ్ళకుంటారు, వాళ్ళ రోల్ కూడా పెద్దగా ఏమి ఉండదు, చేయరంటే అట్లా ఉంది వ్యవస్థ. కానీ సర్పంచ్ కొంత గ్రామానికి సంబంధించి ఇంపార్టెంట్ రోల్, సర్పంచ్ ఉప సర్పంచ్ వీళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా కొంతవరకు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు, కొన్ని విషయాల్లో పంచాయత్ సెక్రటరీ కొంత చెప్పిన విషయాలు వింటారు. కానీ మున్సిపాలిటీస్కి వచ్చేవరకు ఏమవుతుందంటే ఈ కౌన్సిలర్లు, ఈ మున్సిపల్ చైర్మన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కొద్దిగా ఎక్కువ పొలిటికల్గా వాళ్ళు ఇంకొంత పవర్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, ఎక్కువగా ఒత్తిడి చేస్తుంటారు. ముఖ్యంగా ఈ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి విషయంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళ పార్టీ వాళ్ళకు బెనిఫిట్ చేయాలంటాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు అనేటివి మీరు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు లబ్ధిదారుని గుర్తించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అధికారం రూలింగ్లో ఉన్న పార్టీ అతను ఏం చేస్తాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకు, వాళ్ళ పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇండ్లు రావాలని చూస్తారు. అందులో కొంతమందికి ఎలిజిబిలిటీ లేకుండా ఇద్దామనే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటివి జరుగుతుంటాయి. రెండవది అపోజిట్ ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఓకే, సో వాళ్ళు ఆల్వేస్ ఇక్కడ కన్నుంచుతారు. అంటే ఆ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి ఎవరెవరికి ఇస్తున్నాడు, ఎవరెవరికి అర్హత లేకుండా ఇస్తున్నాడు అని చెప్పేసి కన్నేసి ఉంచుతారు. ఇట్లాంటి పొలిటికల్ డ్రామా అనేది నడుస్తుంటుంది. సో వాళ్ళ మధ్యలో అంటే రాజకీయంగా ఉన్నటువంటి ఆ పొలిటికల్ డ్రామా మధ్యలో ఇరుక్కునేది ఎంప్లాయీ. ఇప్పుడు ఒకరికి పర్మిషన్ ఇచ్చావు, ఒకరికి ఎలిజిబిలిటీ ఉంది ఇతనికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చినప్పుడు అతనికి ఎలిజిబిలిటీ ఉందనుకో, ఉన్నా కూడా అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు వచ్చేసి ఏదో ఒకటి దానిపైన అడ్డుకునే ప్రయత్నము, మిమ్మల్ని అంటే ఎంప్లాయీ పైన ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తారు. లేదంటే ఒక వ్యక్తికి నువ్వు ఇతను ఎలిజిబుల్ కాదు, ఇతనికి ఆల్రెడీ మంచి ఇల్లు ఉంది, లేదంటే ఆ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తలేడు ఇతనికి అని చెప్పేసి అప్లికేషన్ రిజెక్ట్ చేసావు, ఇస్తలేవు. అప్పుడు వచ్చేసి రూలింగ్ పార్టీ అతను అయితే అతను వచ్చేసి ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి ఏదో ఒక రకంగా ఇయ్యమని ఒత్తిడి పెంచుతాడు. అదే టైంలో ఒకవేళ ఇస్తే ఇతర పార్టీ వచ్చి ఎట్లా ఇస్తామని చెప్పేసి అంటాడు. ఈ పొలిటికల్ డ్రామా మధ్యలో ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు సిన్సియర్గా వర్క్ చేస్తే దీని నుంచి తప్పించుకోవచ్చు. ఎట్లా అంటే ఎలిజిబిలిటీ ఉంటే వాడు ఎవడైనా కానీ, ఓకే, ఎలిజిబిలిటీ ఉంటే వాడు రూలింగ్ పార్టీ కానీ, అపోజిషన్ పార్టీ కానీ, నేషనల్ పార్టీ కానీ, లోకల్ పార్టీ కానీ, ఇంకెవరైనా కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఇవ్వడము, ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరొచ్చి ఫోర్స్ చేసినా తట్టుకొని ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఇవ్వడము. ఇంతవరకు నీ వరకు ఉన్న ఉద్యోగాన్ని నీ చేతులు ఉన్నంత వరకు నువ్వు సిన్సియర్గా చేస్తే, పై స్థాయిలో ఏమన్నా కానీ నీ దగ్గర నుంచి దాన్ని బయటకు పంపించేస్తే అంటే ఆ ఒత్తిడి అనేది జయించవచ్చు. ఇనిషియల్గా స్టార్టింగ్లో మీకు కొంత ఒత్తిడి అనిపించినా తర్వాత వాళ్ళు కూడా ఈయన వేస్ట్ అని చెప్పేసి, అంటే వేస్ట్ మీన్స్ ఉద్యోగపరంగా మీరు గ్రేట్ కానీ మాకు పొలిటికల్గా మాకు బెనిఫిట్ చేస్తలేడు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వేస్ట్ అని ఫీల్ అవుతారు. మీరు వేస్ట్ కాదు, మీరు యాక్చువల్గా గ్రేట్.
అయితే అట్లా కొంతకాలానికి మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసినా చేయడని చెప్పేసి. ఇంకా వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చేస్తే ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేయిస్తారు. అంతకుమించి ఏం కాదు. మీకు ఒక వార్డు నుంచి ఈయన మాకు సపోర్ట్గా లేడు, మాకు పనులు చేసి పెడతలేడు, ఏమనంటే రూల్స్ అంటాడు అని చెప్పేసి అంటే పైన నుంచి మాట్లాడి మీరు ఇంకో వార్డుకు కానీ ఇంకో మున్సిపాలిటీ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకుమించి ఏం చేయలేరు, ఉద్యోగాన్ని అయితే తీసేయలేరు. ఎందుకంటే మీరు తప్పు చేసి బలమైన కారణం ఉంటే తప్ప ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు నిజాయితీగా పనిచేస్తే స్టార్టింగ్లో కొంత ఒత్తిడి అనిపించిన తర్వాత ఒత్తిడి పోతుంది. అవసరమైతే ఒకవేళ చేస్తే ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప ఏమీ చేయలేరు. అంటే ఏమీ చేయలేరు మీన్స్ ఇక్కడ వర్క్ కరెక్ట్గా చేస్తే ఏ పవర్ కూడా ఏమంటారు, ఏ ఒత్తిడి కూడా మీ పైన మిమ్మల్ని బ్యాక్ చేయదు, వెనక్కి నెట్టదు, ముందుకే వెళ్తారు. కాబట్టి మీరు నిజాయితీగా పనిచేయండి. అలా కాకుండా వన్స్ ఆ ట్రాప్లో ఇరుక్కుంటే సో రూలింగ్ మభ్య పెడతారు. ఏముంది, మన పార్టీ ఉంది, సెంట్రల్లో ఉంది, స్టేట్లో ఉంది, లేదంటే సెంట్రల్ మన సీఎం మన పార్టీ ఉంది, అది ఇది అని చెప్పేసి వచ్చి ఇది చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని అందులోకి ఇన్వాల్వ్ చేస్తే, అంటే ఏదో ఆ కరప్షన్లోకి కనుక ఇన్వాల్వ్ చేస్తే తర్వాత ఏమంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దానిపైన ఎవడో ఒకడు వచ్చేసి అబ్జెక్షన్ చేస్తాడు, అది ఇది. మళ్ళీ ఇంకొకరు వచ్చేసి వాడికి చేసినావు నాకెందుకు చేయవు, వానికి ఎలిజిబిలిటీ ఇచ్చినావు నాకెందుకు చేయవు, ఇట్లా రకరకాలే ఉంటాయి. అన్ని చెత్త వచ్చేసి మీ మీద పడుతుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి అది ఇవ్వకండి. వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత కష్టం. పులి మీద స్వారీ అంటారు చూడండి, అట్లా పులి మీద స్వారీ లాంటిది కరప్షన్లో ఇరుక్కోవడం. నాట్ ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇది పులి మీద సవారీ లాంటిది కరప్షన్ అనేది. ఒకసారి ఇరుక్కుంటే పులి మీద స్వారీ అంటే తెలుసు కదా, దాని మీద కూర్చొని రైడ్ చేస్తున్నాం అనుకోండి, ఇక మనము ఆ రైడ్ చేస్తూనే ఉండాలి. కొంచెం ఏమైనా అయినా సరే ఆ పులే మింగేస్తుంది. కరప్షన్ కూడా అంతే. అలాంటి దానికంటే దాని జోలికి పోకపోవడమే బెస్ట్. ఓకే, అందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ లీడర్స్ పెట్టే ప్రెషర్ని మీరు తట్టుకోవాలి మీన్స్ ఆ ఎబిలిటీ మీలో ఉంది. కానీ అనవసరంగా భయపడొద్దు. మీరు కరెక్ట్ వర్క్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు. అంటే ఎవరు ఏం చేయలేరు మీన్స్ ఇక్కడ మీ వర్క్, మీ పవర్ని మీరు కరెక్ట్గా చూపిస్తే మాత్రమే. వన్స్ ఇన్వాల్వ్ అయితే అది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్. ఈ పబ్లిక్ అమాయకులు. ఓకే, పబ్లిక్ చాలా వరకు అమాయకులు. కాకపోతే అర్బన్ ఏరియా కాబట్టి కొంతవరకు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. రూరల్లో అయితే ఇంకా చాలా వరకు ఇల్లిటరేట్ నిరక్షరాస్యులు ఉన్నారు. ఇది అర్బనే కాబట్టి కొంతవరకు బెటర్గా ఉంటుంది. కానీ పబ్లిక్ ఏం చేస్తుంటారంటే ప్రెషరు, వాళ్ళు ఏదైనా అంటే మీరు ఏదైనా చెప్పినా కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు, ప్రెజర్ చేస్తారు. అలాంటి దానికి వాళ్ళకు ఓపికగా సమాధానం చెప్పాలి. కొన్నిసార్లు అనవసరంగా ఏదో ఒకటి అంటుంటారు, తిడుతుంటారు, కొన్నిసార్లు ఎట్లా మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మీ వర్క్ మీరు సిన్సియర్గా చేస్తున్నారు, మీరు చేసేది కరెక్టే అని మీకు క్లారిటీ ఉంది కాబట్టి పబ్లిక్కి కొంత ఓపికగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో పబ్లిక్ నుంచి కూడా ప్రెజర్. ఈ మల్టీ డైమెన్షనల్, ముఖ్యంగా ట్రై డైమెన్షనల్ అంటారు కదా, ఈ 3 కోణాల నుంచి వచ్చేటువంటి ప్రెజర్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే మీ అంత ఎక్సలెంట్ ఎంప్లాయ్ అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉండరు. కాబట్టి ఇది ఒక రకంగా నెగిటివ్గా అనిపించిన, ఇవన్నీ నెగిటివ్గా అనిపించినప్పటికీ కూడా నెగిటివ్స్ ఏమీ కావు. ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా తీసుకెళ్తుంది. స్టార్టింగ్లో మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది. ఈ 24/7 డ్యూటీ కొంత ఇబ్బంది అనిపించినా తర్వాత బాగుంటుంది. తర్వాత మోర్ రెస్పాన్సిబిలిటీస్. స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అనిపించినా ఒక్కసారి అవన్నీ గ్రిప్ వస్తే మిమ్మల్ని ఆపేవాడు లేడు. మల్టీ డైమెన్షనల్ ప్రెజర్, ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగితే నువ్వు దేశంలో ఎక్కడైనా ఏదైనా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. సో దీస్ ఆర్ నాట్ నెగిటివ్స్, యాక్చువల్లీ దీస్ ఆర్ పాజిటివ్స్. ఇవి డైరెక్ట్ పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్గా కనిపిస్తున్నటువంటి పాజిటివ్స్. కాబట్టి మీరు దీన్ని స్వీకరించండి, ఉద్యోగాన్ని మీరు చేరండి, హ్యాపీగా చేరొచ్చు. ఓకే, ఇంకొక విషయము, ఇక్కడ మీరు ఈ రోల్స్ అనేటివి మీరు కరెక్ట్గా చేయగలిగితే మీకు ఫ్యూచర్లో కూడా అంటే మీరు ఇంకా ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా ఫీల్డ్ ఆఫీసర్ కదా మీరు, ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి మీరు ఒకవేళ మున్సిపల్ కమిషనర్ స్థాయికి వెళ్ళారనుకుందాం, అప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు కింది స్థాయి ఎంప్లాయీస్ ఎట్లా పనిచేస్తున్నారు అనే దానిపైన మీకు మంచి గ్రిప్ ఉంటుంది. డైరెక్ట్గా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ద్వారా కానీ ఒక మున్సిపల్ కమిషనర్ వచ్చి చేస్తున్నప్పుడు అతనికి ఉండే ఫీల్డ్ లెవెల్ గ్రిప్ కంటే ప్రమోషన్స్ ద్వారా మీరు పోయినప్పుడు మీరు ప్రతి లెవెల్లో చేస్తుంటారు కాబట్టి మీకు ఎక్కువ సబ్జెక్ట్, ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ కమాండ్ మీకు ఉంటుంది. కాబట్టి యూ కెన్ అచీవ్ మోర్ థింగ్స్. చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, అచీవ్ చేయొచ్చు. ఓకే, ఇది జాబ్కి సంబంధించి పాజిటివ్స్, నెగిటివ్స్. పాజిటివ్స్ డైరెక్ట్గా ఉన్నాయి, నెగిటివ్స్ కనిపించినట్లున్నా అవి పాజిటివ్సే. నెక్స్ట్ ప్రమోషన్స్ అనేటివి సాధారణంగా ఒక యావరేజ్ పీరియడ్ నేను తెలుసుకున్న దాని ప్రకారం 6 to 8 years, అంతకంటే తొందర కూడా రావచ్చు. 6 to 8 years అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కొంత లేట్ కూడా అవ్వచ్చు, ఎందుకో నేను తర్వాత చెప్తా. అయితే ఆన్ యాన్ యావరేజ్ 6 to 8 years అని చెప్పేసి అనుకోవచ్చు.
అయితే ఎట్లా ఉంటుంది ప్రమోషన్ ఛానల్ అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారము ఇది ఫిక్స్డ్ కాదు, గుర్తుపెట్టుకోండి. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నా ఎంక్వైరీలో తేలింది. కానీ నా ఎంక్వైరీలో కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునేటప్పుడు కొంత సోర్స్ అనేది కరెక్ట్ కూడా ఉండకపోవచ్చు, అది గమనించాలి. సో అయితే మ్యాక్సిమం నేను అథెంటిక్గానే ఇచ్చే ప్రయత్నం చేస్తా. వార్డ్ ఆఫీసర్ అనేవాళ్ళు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత మేనేజర్, ఓకే, ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసర్ లేదంటే డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్, ఓకే, రెవెన్యూ ఆఫీసర్ లేదంటే మున్సిపల్ కమిషనర్. ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ ఉంటుంది అని చెప్పేసి నాకు సోర్స్ అయితే వచ్చింది. అది అన్అఫీషియల్ సోర్సే, కాకపోతే ఈ విధంగా తెలిసింది. వార్డ్ ఆఫీసర్ టు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టు సీనియర్ అసిస్టెంట్, మేనేజరు, రెవెన్యూ ఆఫీసర్, తర్వాత మున్సిపల్ కమిషనర్, లేదంటే రెవెన్యూ ఆఫీసర్ ఇవ్వకుండా డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్, ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. మున్సిపల్ కమిషనర్లో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 1 అని, ఈ విధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 కేటగిరీ వరకు ఇట్లా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ప్రమోషన్ ఛానల్. ఇక ఆన్ అండ్ యావరేజ్ 6 to 8 years అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో లేట్ ఎందుకు అవుతుందంటే ముఖ్యంగా ప్రస్తుతం ఒక సమస్య రైజ్ అయింది. ఏంటది? బల్క్గా చాలామంది వార్డ్ ఆఫీసర్స్ వస్తున్నారు. అంటే ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1860 మంది, ఓకే, 1862 మంది, అంతకుముందు వీఆర్ఓలను సర్దుబాటు చేసినప్పుడు కూడా చాలామంది వచ్చిండ్రు. కాబట్టి మీ ముందు ఆ బ్యాచ్ వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళు డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాకుండా అలాగనే ఆగిపోవాలి. అప్పుడు మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి అని ఒక జిల్లా తీసుకుంటే ఆల్రెడీ 31 మందిని వీఆర్ఓలను సర్దుబాటు చేశారు. ఇప్పుడు 49 వేకెన్సీస్ ఇచ్చారు, అంటే మొత్తం 80 మంది వార్డ్ ఆఫీసర్లు. ఇందులో ఈ 31 మందికి ప్రమోషన్స్ వచ్చిన తర్వాతనే మీకు వస్తాయి. వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి 1 year అవుతుంది కాబట్టి వాళ్ళు ఎలాగో సీనియర్లు అవుతారు. వీళ్ళలో డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఒక 20 మంది పాస్ అయ్యారు అనుకుందాం, 20 మంది అంటే 20 మందికి ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మీకు రావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకటేసారి ఇప్పుడు బల్క్గా రిక్రూట్మెంట్ అయ్యింది. అప్పుడు 10 మంది, ఇప్పుడు 10 మంది అట్లా రిక్రూట్మెంట్ కాలేదు. ఇక్కడ 30 మంది వచ్చిండ్రు, ఇక్కడ 49. ఒక చిన్న జిల్లాలోని, వనపర్తి అనే జిల్లాలోనే ఇట్లా ఉంది. ఇట్లా అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ప్రమోషన్స్ రావాలి. వీళ్ళకి కనుక ఒక 5-6 ఏళ్ళలో ప్రమోషన్స్ వచ్చినాయి అనుకుందాం, 5-6 yearsలో. ఆ తర్వాత మళ్ళీ ఒక 5-6 years మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంత ఈ 6 to 8 years అనేది కూడా కొంత పెరగొచ్చు, లేదా మీకు తొందర ప్రమోషన్స్ ఇస్తే 6 to 8 years లోపల కూడా మీకు ప్రమోషన్స్ రావచ్చు. ఇది ప్రమోషన్ ఛానల్. ప్రమోషన్ యావరేజ్గా డ్యూరేషన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే వార్డు టు వార్డు, అంటే మీరు పనిచేస్తున్న వార్డు నుంచి అదర్ వార్డు, అంటే విత్ ఇన్ ద మున్సిపాలిటీ. మీరు ఏ అనే ఒక మున్సిపాలిటీలో పనిచేస్తుంటే అందులోనే మీరు 5వ నెంబర్ వార్డులో పనిచేస్తుంటే మిమ్మల్ని ఒక 7వ నెంబర్ వార్డుకో 10వ నెంబర్ వార్డుకో అలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ, మీరు ఒక ఏ అనే మున్సిపాలిటీలో పనిచేస్తుంటే ఏ నుంచి బి అనే ఇంకో మున్సిపాలిటీ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక జిల్లాలో, ఇది జిల్లా పోస్టే అయినప్పటికీ ఒక జిల్లాలో అంటే ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీస్ ఉన్నాయి. కొన్ని జిల్లాలో ఒకటి కూడా ఉండొచ్చు, కొన్ని జిల్లాలో లేకపోయి ఉండొచ్చు, కానీ చాలా జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నాయి. ఇందాక తీసుకున్నటువంటి ఈ వనపర్తి అనే జిల్లాలో 5 మున్సిపాలిటీస్ కనిపిస్తాయి. వనపర్తి ఉంటుంది, పెబ్బేరు ఉంటుంది, కొత్తకోట ఉంటుంది, ఆత్మకూరు ఉంటుంది, అమర్చింత ఉంటుంది. కాబట్టి మళ్ళీ అందులో కూడా వార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని, వార్డులను బట్టి ట్రాన్స్ఫర్స్కి స్కోప్ ఉంది. నెక్స్ట్ పిఆర్సి, శాలరీ ఇందాక చెప్పిన. సో మనకు శాలరీలో 22,240 బేసిక్ పే స్టార్ట్ అయితే దానిపైన హెచ్ఆర్ఏ డిఏ ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ జాబే. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇది గవర్నమెంట్ జాబా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది గవర్నమెంట్ జాబే. ఓకే, ఇంకొకటి జూనియర్ పంచాయత్ సెక్రటరీ అనే జాబ్ని అప్పుడు క్రియేట్ చేసినప్పుడు గౌరవ వేతనంతో స్టార్ట్ చేశారు. 15,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చారు. పాపం అది 3 years 4 years వరకు అదే ఇచ్చారు. ఆ తర్వాత కొంత వాళ్ళు రిక్వెస్ట్ చేసి పోరాటం చేస్తే దాన్ని కొంత పెంచారు. తర్వాత పోస్ట్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ పోస్ట్ అయింది. కానీ ఇక్కడ అలా కాదు, స్టార్టింగ్ నుంచే స్కేల్ పోస్టు. ఓకే, స్కేల్ అనేది జూనియర్ అసిస్టెంట్ కంటే కింది స్థాయి ఉన్నప్పటికీ 22,240 ఉన్నప్పటికీ స్కేల్ పోస్టే, గవర్నమెంట్ జాబే. అన్ని ఇతర అలవెన్సెస్ కూడా వస్తాయి. అంటే హెచ్ఆర్ఏ వస్తుంది, డిఏ వస్తుంది. దాంతోపాటు మీకు పెన్షన్కి సంబంధించినటువంటి సిపిఎస్ కింద డిడక్షన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. అవన్నీ కటింగ్స్ పోతాయి. అవన్నీ పోగా 26 నుంచి 29,000 వరకు మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి, పిఆర్సీ అంటే మనకు రివైజ్డ్ స్కేల్స్, అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీస్ ఎట్లా పెరుగుతాయంటే, ఒకటి యాన్యువల్లీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఒక సంవత్సరం సర్వీస్ అయిపోయిందంటే ఈ స్కేల్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము ఇంక్రిమెంట్ వస్తుంటుంది. అట్లా ఇంక్రిమెంట్స్ వస్తూనే ఉంటాయి. రెండవది ప్రమోషన్ వచ్చినప్పుడు స్కేల్ మారుతుంది. మూడవది పిఆర్సీ వచ్చినప్పుడు స్కేల్ మారుతుంది. ఇప్పుడు 22,240 ఉంది కదా, 22,240 అనే స్కేల్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ కదా. దీన్ని
ఇప్పుడు పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ వేశారు. ఇప్పటికే పీఆర్సీ అనేది ఇచ్చి ఉండాలి, కానీ లేట్ అవుతున్నాయి. ఈ పీఆర్సీ ఎప్పుడైనా రావచ్చు, ఇంకో 6 monthsకి రావచ్చు, 1 year ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. అది అయినప్పుడు ఇది కనీసం ఒక 7-8 వేలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్కేలే 30,000 పైన వచ్చేసే అవకాశం ఉంటుంది, 30,000 ప్లస్. దానిపైన మళ్ళీ ఇంకా ఇతర అలవెన్స్లు అన్ని కలుపుకొని మీరు ఇక్కడ 26,000 తీసుకునే వాళ్ళు అక్కడ 35,000-36,000 వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే 8 నుంచి 10,000 జీతము వితిన్ వన్ ఇయర్ అనుకుంటున్నాను నేను. 1 year లోపల మీకు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు కేవలం 26,000 వస్తుంది, 28,000 వస్తుంది అని కాకుండా ఒక 1 year మీరు కనుక డ్యూటీ చేస్తున్న లోపే మీకు పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయ్యి మీకు సడన్గా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు 35+ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది పీఆర్సీ విల్ బి అప్లికేబుల్. ఓకే. నెక్స్ట్ లీవ్స్, సెలవుల గురించి అడుగుతున్నారు. సెలవులు కూడా ఉంటాయి సాధారణంగా. పబ్లిక్ హాలిడేస్ ఎలాగో ఉంటాయి, వాటితో పాటు ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి. అవి కాకుండా క్యాజువల్ లీవ్స్ పెట్టుకోవచ్చు, ఎర్నడ్ లీవ్స్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రాడినరీ లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది అడిగారు లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చా, ప్రొబేషన్లో ఉన్నప్పుడు లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చా అంటే లాంగ్ లీవ్ అనేది ఎక్కువ టైం పాసిబుల్ కాదు ప్రొబేషన్ పీరియడ్లో. అప్ టు 3 months వితౌట్ ఎనీ రీజన్, ఏ రీజన్ పెట్టకుండా నాకు ఎక్స్ట్రాడినరీ లీవ్ కావాలని చెప్పేసి 3 నెలల వరకు గరిష్టంగా తీసుకోవచ్చు ఎట్ ఏ టైం ఒకసారి. ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకోసారి 3 నెలలు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 months చేసినావు, 3 months లీవ్ తీసుకున్నావు, తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి 1 month మళ్ళీ డ్యూటీ చేసినావు, తర్వాత మళ్ళీ 3 months తీసుకోవచ్చు. కంటిన్యూస్గా 6 months తీసుకోలేం, కానీ ఇలా మధ్యలో బ్రేక్ ఇచ్చి తీసుకోవచ్చు. రెండవది, మీరు కంటిన్యూస్గా 6 months అట్లా తీసుకోవాలనుకుంటే హెల్త్కి సంబంధించి అంటే మెడికల్ సర్టిఫికేటు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెడికల్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే, అంటే మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అట్లా 6 months పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటాయి లాంగ్ లీవ్స్ పెట్టుకోవడానికి తప్ప సంవత్సరాలు పెట్టుకోవడానికి అయితే ఉండదు ప్రొబేషన్ పీరియడ్లో. ఇది గమనించండి. కాకపోతే 3 months అయితే ఛాన్స్ ఉంది, దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకో 3 months పెట్టుకోవచ్చు. అట్లా 3-4 times వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ప్రొబేషన్ పీరియడ్లో. రెండవది, ఈ విధంగా మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ట్రాడినరీ లీవ్ వాడుకుంటే కనుక శాలరీ రాదు, ఆ లీవ్ పీరియడ్లో శాలరీ రాదు, సర్వీస్ కూడా కౌంట్ కాదు, మీరు చేసిన సర్వీస్ కూడా కౌంట్ కాదు. ఈ ఎర్నడ్ లీవ్స్, సిఎల్ ఇవన్నీ అన్నీ వస్తాయి. ఆ లీవ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ తక్కువ ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఇంపార్టెన్స్, ఇవన్నీ ఇంకా మీరు అడిగినటువంటి డౌట్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ వార్డ్ ఆఫీసర్, ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నంటే, నేను ప్రీవియస్ వీడియోలో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇంత డీటెయిల్గా చెప్పలే, కానీ దీనికి ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది డైలమాలో ఉన్నారు. అసలు ఇది ఉద్యోగమే కాదని కొంతమంది, ఇదొక ఉద్యోగమా అని కొంతమంది, సో ఇదొక చెత్త ఉద్యోగం అని కొంతమంది, ఓకే, కొంతమంది దీనిలో జాయిన్ అవ్వడం కంటే ఖాళీగా ఉండడం బెటర్ అని కొంతమంది. ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీ పైన రుద్దుతున్నారు. కానీ ఒక విషయం గమనించండి, ఈ ఉద్యోగం మీకు ఎట్లొచ్చింది? డైరెక్ట్గా వచ్చిందా? అంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే తీసుకోవడానికి ఇచ్చేసారా? దానం చేశారా? లేదనంటే ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేశారా? లేదంటే ఒక లాటరీ తీసి లాటరీలో మీకు వచ్చిన నేమ్స్ ప్రకారం ఇచ్చారా? లేదంటే మీ తల్లిదండ్రులు ఎవరో గవర్నమెంట్ ఉద్యోగులు ఉండి వాళ్ళు అకాల మరణం ద్వారా మీకు కంపాజినేట్ గ్రౌండ్స్లో వచ్చిందా? ఇవేవి కావు. మీరు మీ ప్రిపరేషన్తోన లక్షల మందితో పోటీపడి మీరు మీ ప్రిపరేషన్ ద్వారా, మీ యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా మీరు మీ సొంత శక్తితోన సాధించుకున్నటువంటి ఉద్యోగం. ఓకే, కాకపోతే ఇంకొంత మెరిట్ వచ్చింటే వేరే డిపార్ట్మెంట్స్ వచ్చేటివి, మీ మెరిట్ ఇంకా అంత సరిపోకపోవడం వల్ల మీ వరకు వచ్చేసి ఇక్కడ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగంలో ఆగిపోయారు. ఓకే, కానీ అయినప్పటికీ మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయడం వల్లనే వచ్చింది తప్ప ఎవరికి కూడా అంత ఈజీగా రాలేదు. ఇంకొంతమందికి మంచి మార్కులు ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ లేకపోవడము, లేదంటే వాళ్ళ జిల్లాల్లో వేకెన్సీస్ మరీ తక్కువ ఉండడము, కాంపిటీషన్ ఎక్కువ ఉండడము, అట్లాంటి కారణాల వల్ల కూడా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వచ్చింది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. ఓకే, దాని వాల్యూ బయట వాళ్ళకి తెలియకపోయినా మీకు తెలిసి ఉండాలి. రెండవ విషయము, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగం అనేది బాధ్యతలు, రోల్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని నెగిటివ్గా చూస్తున్నారేమో తప్ప నిజానికి వైటల్ రోల్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్. నేను ఆల్రెడీ చెప్పిన ఇక్కడ పాజిటివ్స్లో పట్టణాభివృద్ధిలో మీ యొక్క రోల్ చాలా రోల్ ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైనా సరే పని తప్పించుకోవడం కోసం ఆలోచించొద్దు. ఓకే, ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయడం కోసమే ఆలోచించాలి. పని చేసినప్పుడే ఆ పని మీద మనకు పట్టు వస్తుంది, దాంతోపాటు సర్వీస్ ఇవ్వగలుగుతాము, పబ్లిక్ ఏదైనా న్యాయం చేయగలుగుతాము, అన్ని రకాలుగా ఒక సేవ అనేది మనం మంచి సేవ అందించగలుగుతాము. కాబట్టి ఇక్కడ పట్టణాభివృద్ధిని మీరు ఎంత బలోపేతం చేస్తారనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైన ఉద్యోగము, చాలా మంచి ఉద్యోగము అని చెప్పేసి నేను అంటా. ఓకే, నెక్స్ట్ స్కోప్ ఫర్ బెస్ట్ సర్వీస్. ఇందాక చెప్పాను కదా, మంచి సర్వీస్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో లేదు అట్లా. ఓకే, కొన్ని డిపార్ట్మెంట్స్లో నువ్వు ఎంత సర్వీస్ పబ్లిక్ చేయడానికి లేదు, పబ్లిక్కి సర్వీస్ చేయడానికి పెద్దగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నేను ప్రీవియస్ వీడియో చేసిన కదా, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పబ్లిక్ సాధారణ జనాలు ఎవరు ఆఫీస్కి రారు. ఎందుకంటే
అది వ్యాపారానికి సంబంధించి. సో చాలా పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపారవేత్తలు అట్లాంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించి అది వెళ్ళిపోతుంది వర్క్. కానీ సాధారణ ఒక గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఒక సామాజిక న్యాయం చేయాలి, సోషల్ జస్టిస్ ఇవ్వాలి, సోషల్ వెల్ఫేర్ ఇవ్వాలి అంటే మాత్రము ఇక్కడ ఉన్నంత స్కోప్ అనేది అక్కడ కూడా లేదు. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో కూడా లేదు, ఇంకొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా లేదు. ఇక్కడ పబ్లిక్కి సర్వీస్ చేయడం కోసం చాలా స్కోప్ ఉంది. ఓకే, ప్రజాసేవ అంటాం కదా, ప్రజాసేవ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఓకే, సో మీ ఇంపాక్ట్ అనేది జనాలపైన ఉంటుంది ఇక్కడ. అంత మంచి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగము. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మీరు శానిటేషన్ పైన మీరు వర్క్ చాలా చేస్తారు. వర్క్ అంటే చేయిస్తారు. శానిటేషన్, స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ కావచ్చు, ఇతర ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈ శానిటేషన్ కావచ్చు. సో శానిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి శానిటేషన్, అర్బన్ శానిటేషన్ని మీ చేతుల మీదుగా నడుస్తుంది. మీరు ఎంత యాక్టివ్గా పనిచేస్తే అంత ఉంటుంది. అది ఒక స్వచ్ఛమైన మంచి వాతావరణాన్ని ఇవ్వడం కాకుండా ఆరోగ్యాన్ని, అంటే రోగాలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఆ విధంగా మీరు పబ్లిక్ హెల్త్ను కూడా మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్గా ఉండబోతున్నారు. ఓకే, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్. ఓకే, రాష్ట్రానికి ఆదాయం రావడంలో ఈ అర్బన్స్ ఏరియాస్ నుంచి ఈ ప్రాపర్టీ ట్యాక్స్లు ఉంటాయి కదా, అట్లాంటి అదేవిధంగా ఇతర ట్యాక్సెస్ని మీరు కలెక్షన్ చేయడంలో మీరు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ప్రతి రోల్ కూడా మీకు మంచి రోల్, ఇంపార్టెంట్ రోల్. కాకపోతే అది బాధ్యతగా తీసుకోవాలి తప్ప భారంగా తీసుకోవద్దు. ఓకే, బాధ్యతగా చూస్తే చాలా బాగుంటుంది, భారంగా చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది మీ యొక్క ఆలోచనను బట్టి. బయట వాళ్ళు చాలా చెప్తారు, బయట వాళ్ళు ఏ దాన్నైనా క్రిటిసైజ్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న నేను ఒకటి సోషల్ మీడియాలో చూసిన కొన్ని పోస్టులు, వాటిని చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. అంటే మహాత్మా గాంధీ కావచ్చు, లేదంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, బిఆర్ అంబేద్కర్ కావచ్చు. సో ఇట్లాంటి చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను కూడా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోన, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతోన మార్ఫింగ్ చేసి చాలా ఫన్నీగా, చాలా కామెడీగా క్రియేట్ చేస్తున్నారు. సో అంత గొప్ప వ్యక్తులను కూడా ఇంత నీచంగా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నటువంటి సంస్కృతి ఇప్పుడు తయారైపోయింది. అట్లాంటి దాంట్లో ఒక ఉద్యోగాన్ని క్రిటిసైజ్ చేయడంలో చాలామంది ముందుంటారు. కానీ ఆ ఉద్యోగాన్ని ఎప్పుడు కూడా చేసేవాడికి తెలుస్తుంది దాని విలువ. కాబట్టి సో డోంట్ టేక్ దట్ నెగిటివ్ కామెంట్స్ ఆన్ దిస్ జాబ్. ఓకే, తీసుకోకండి. అయితే నేను ఇచ్చే కొన్ని సజెషన్స్ ఏంటంటే, ముఖ్యంగా అసలు జాయిన్ అవ్వాలా వద్దా, ఇంకా డైలమాలో ఉన్నారనుకుందాం. ఇంత చెప్పినా కూడా మీకు ఒకవేళ ఇంకా జాయిన్ అవ్వాలా వద్దా అని అనుకుంటే 2 అంశాల మీద నిర్ణయం తీసుకోండి. ఫస్ట్, మీకు ఏ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇదే ఫస్ట్ జాబ్ అనుకుందాం. అంటే మీరు గ్రూప్ 4 ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయ్యారు, లేదంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయినా మీకు వచ్చిందే ఫస్ట్ ఉద్యోగమే ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్, ఇంకా ఏది రాలేదు అనుకుందాం. అలాంటప్పుడు ఏ డౌట్ లేకుండా జాయిన్ అయిపోండి. ఓకే, మీరు కష్టపడి సంపాదించిన జాబ్ని ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి వదులుకోవాల్సిన అవసరం లేదు. కొంత ఇబ్బందులు అటు ఇటు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఉద్యోగంలో, ప్రతి ఉద్యోగంలో ఉంటుంది. కానీ అది ఫేస్ చేసినప్పుడే మనము రాటు తేలుతాం. ఓకే, సో కాబట్టి ఈ ఉద్యోగం మీకు ఏ ఉద్యోగం లేదు అని అంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. అలా కాకుండా మీకు మల్టిపుల్ జాబ్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వచ్చింది గ్రూప్ 4లో, దాంతోపాటు ఎస్జిటి వచ్చింది అనుకుందాం. అట్లాంటప్పుడు ఎస్జిటిలో స్కేల్ ఎక్కువ ఉంటుంది, టీచింగ్ డిపార్ట్మెంటు. సో స్కూల్కి వెళ్ళి వచ్చేసి టైమింగ్స్లో వస్తే బాగుంటుంది. సో ఇట్లా మల్టిపుల్గా కంపేర్ చేసినప్పుడు కొద్దిగా అది బెటర్ అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఎస్జిటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అట్లా కాకుండా ఈ వార్డ్ ఆఫీసర్ వచ్చింది, దీంతోపాటు ఏఈ వచ్చింది, ఏడబ్ల్యూ వచ్చింది. ఓకే, ఏడబ్ల్యూకి వెళ్ళిపోవచ్చు. దీంతోపాటు గ్రూప్ 3 బాగా రాశారు, టాప్ మార్క్స్ వస్తున్నాయి, అది వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉందనుకుందాం, అప్పుడు అట్లా వెళ్ళొచ్చు. కానీ ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి అప్పుడే ఆ నిర్ణయం తీసుకోకండి. సో ఇట్లా ఇక్కడ అదర్ జాబ్స్ వచ్చినాయి అంటే అప్పుడు ఆలోచించవచ్చు, దీనికంటే అక్కడ వెళ్ళిపోదామా అని చెప్పేసి. మూడవది, మీకు ఏదైనా మంచి వ్యాపారాలు ఉన్నాయి, లేదంటే ఆల్రెడీ మీరు ప్రైవేట్ సెక్టార్లోనే మంచి శాలరీస్, మంచి ఫెసిలిటీస్తో ఉన్నారు, అప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే అదే ఉండడం బెటర్ అనిపిస్తే అప్పుడు కూడా వదిలేసుకోవచ్చు. కానీ ఏ జాబు రాకుండా కేవలం మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ వచ్చింది అని అంటే మాత్రము ఈ నెగిటివ్స్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళు వీళ్ళు చెప్పి ఏది కాదు, జాయిన్ అయిపోండి. వచ్చిన జాబ్ వదులుకోవద్దు. కావాలంటే నీకు సత్తా ఉంటే, నీకు దమ్ము ఉంటే ఇంకో జాబ్ కొట్టుకొని వెళ్ళిపో, రిజైన్ చేసి వెళ్ళిపో, లేదంటే రిలీవ్ అయ్యి వెళ్ళిపో. కానీ ఈ జాబ్ని వదులుకోకు, జాయిన్ అవ్వు, ఉద్యోగం చేస్తుండు, అవసరమైతే లీవ్స్ పెట్టుకో, ఏవైనా తిప్పలు పడు. కానీ ఉద్యోగం వదులుకోకుండా ఇంకో జాబ్ కొట్టే ప్రయత్నం చేయి. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవద్దు. ఫ్యూచర్లో ఏ ఉద్యోగం రాకపోతే చేతులారా వచ్చింది మిస్ చేసుకున్నానే ఒక పెద్ద ఒక రిగ్రెట్ ఫీల్ అవుతారు, తర్వాత మీరు చాలా మిస్ అవుతారు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద జాబ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదన్నట్లు ఫైనల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముగిస్తా. మనకు పని భారం ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. 2 ఎగ్జాంపుల్స్. మీరు ఇప్పుడు మీరు ఇద్దరం జిమ్కి వెళ్ళాం అనుకుందాం. జిమ్కి మంచి మజిల్స్, మంచి ఫిట్నెస్, మంచి బాడీ షేపు అదంతా రావడం కోసం జిమ్కి వెళ్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నా పైన నేనేం చేస్తున్నా అంటే కొంత లేజీగా తక్కువ వర్కౌట్స్ చేసి, తక్కువ ప్రెషర్ తీసుకొని,
ప్రెషర్ తక్కువ తీసుకొని, అంటే మజిల్స్ పైన ప్రెషర్ తక్కువ తీసుకొని, తక్కువ వర్కౌట్స్ చేసి, తక్కువ టైం స్పెండ్ చేసి ఒక 6 months చేశాను. నువ్వు చాలా ప్రెషర్ తీసుకొని, చాలా వర్కౌట్స్ చేసి, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి, చాలా యాక్టివ్గా చేసి, చాలా కఠినంగా చేసి నువ్వు ఒక 6 months స్పెండ్ చేసావు. అప్పుడు ఇద్దరు ఎవరికి ఎక్కువ మజిల్స్ వస్తాయి? నీకే వస్తాయి. నువ్వే మంచి మజిల్స్ షేప్ పొందుతావు, మంచి ఫిట్నెస్ వస్తుంది, మంచి అంతా అచీవ్ చేయాల్సిందంతా నువ్వే అచీవ్ చేస్తావు. అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకున్న నువ్వే ఎక్కువగా దాని రిజల్ట్ కూడా చూస్తున్నావు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో మీకు ప్రెషర్ అనిపించిందంటే దానికి తగ్గట్లుగా చర్యకు ప్రతిచర్య ఉన్నట్లుగా మీరు పడినటువంటి ప్రతి ఇబ్బందికి కూడా అంతకు మించి నీకు ఫలితం కూడా వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రెండవ ఎగ్జాంపుల్, ఒక స్ట్రగుల్ని మనం తప్పించుకోవద్దు. ఇక్కడ ఇబ్బందులు అయితేనో పొలిటికల్ లీడర్స్ నుంచోనో, దాని నుంచోనో, దాని నుంచోనో, పబ్లిక్ నుంచోనో, లేదంటే వర్క్ ప్రెషర్ అనో తప్పించుకుంటే అది పోస్ట్ పోన్ చేస్తే ఏదో ఒక దశలో, ఏదో ఒక ఉద్యోగంలో, ఏదో ఒక దశలో మళ్ళీ ఫేస్ చేయాల్సిందే. ఒక సమస్యను ఎప్పుడైనా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాయిదా వేసుకోవద్దు, తొందరగా ఫేస్ చేయాలి. తొందరగా ఫేస్ చేస్తే ఆ సమస్యను మనం ఎదుర్కొంటున్నామా, దాన్ని సాధించగలుగుతున్నామా, లేదంటే సాధించలేకపోతున్నామా, ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ సాధిస్తే నెక్స్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా నేను ముందుకు వెళ్ళిపోతానే కాన్ఫిడెన్స్ వస్తుంది. సాధించలేకపోతే ఇంకొంత బెటర్గా నెక్స్ట్ టైం సాధించడానికి కొన్ని ఇక్కడ చేసిన తప్పులను మీరు అన్వేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్, నేను కార్ నేర్చుకున్నటువంటి కొత్తలో నేను ఏం చేసేవానంటే, కొత్తలో కార్ నేర్చుకున్నప్పుడు అక్కడక్కడ స్లోప్స్ ఉంటాయి కదా, హైట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ మధ్యలో కనుక కార్ ఆపవలసి వస్తే మళ్ళీ కార్ అనేది ఇంజన్ ఆఫ్ అయిపోయేది. తర్వాత మూవ్ చేయాలంటే భయం అయ్యేది, కార్ వెనక్కి వెళ్ళిపోయేది, భయం వేసేది. అట్లా 1-2 సార్లు అయిన తర్వాత నేను ఏం చేశానంటే, భయపడి అట్లాంటి స్లోప్స్ ఉన్న దగ్గర డ్రైవింగ్ చేయడానికి భయపడేవాడిని, ఇంకా వేరే రూట్స్లో వెళ్ళేవాడిని. కొన్ని రోజులు అయినాక నాకు అనిపించింది, ఇట్లా చేస్తూ పోతే నేను ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతా? ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక రోజు నేను మళ్ళీ ఫేస్ చేయాలి, ఏదో ఒక రోజు ఫేస్ చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడే దాన్ని ఫేస్ చేసి నేర్చుకుంటే బెటర్ కదా. ఆ సమస్యను ఇప్పుడే జయించాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఒకసారి అట్లాంటి ఏరియాస్ నేను ఎంచుకొని అక్కడ డ్రైవింగ్ చేయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత 1-2 సార్లు ఇబ్బంది అయింది, తర్వాత వచ్చేసింది. ఆ తర్వాత నేను కొన్ని ట్రిప్స్ అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, మొత్తం ఘాట్ రోడ్స్లో వెళ్ళినప్పుడు అది అప్పుడు కొద్దిగా భయం అయినప్పటికీ కూడా నేను ఇక్కడ ఫేస్ చేసిన కాబట్టి ఎక్కడ కార్ని ఆపకుండా, ఎక్కడ ఆగిపోకుండా, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయినా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ శ్రీశైలం లాంటి ఘాట్ రోడ్స్ అవన్నీ కూడా నేను ఫేస్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఆ రోజు నేను ప్రాక్టీస్ చేయకపోయింటే ఈ రోజు ఇక్కడికి నేను వచ్చి ఉండేవాడిని కాదు కదా. ఇప్పటికీ అది పెండింగ్గానే ఉండేది. ఇంకొక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా ఈ సమస్య, ఈ ఫోబియా, ఈ భయం అనేది నాకు ఇంకా ఉండేది అని చెప్పేసి ఆ రోజు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది, చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. కాబట్టి సమస్యలను తప్పవు అనుకుంటే ముందే ఫేస్ చేయాలి. ఓకే, సో తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు ఫేస్ చేయడమే బెటర్. వాయిదా వేసుకుంటూ పోతే ఆ సమస్య ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి వర్క్లో వచ్చే ఒత్తిడి, రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల నెగిటివ్స్ అవన్నీ ఫేస్ చేయండి. ఫేస్ చేస్తూ ముందుకు పోండి. అప్పుడు మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. యూ విల్ బికమ్ మచ్ బెటర్ అండ్ మచ్ స్ట్రాంగర్ దెన్ అదర్ పర్సన్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో చాలా టైం తీసుకొని మీకు చెప్పినా మీరు చాలా ఓపికగా విన్నరు. ఇంకా అయినా కూడా మీరు ఇంకా డిసిజన్ అనేది మీదే. ఇది అనేది జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, జస్ట్ ఫర్ అవేర్నెస్ ఓన్లీ, నాట్ ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.